జీవము గల దేవుని సంఘము అనే గంభీరమైన మాటను గురించి బైబిల్ను ఆధారం చేసుకుని కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. జీవము గల దేవుడు నిర్జీవులమైన మనల్ని సజీవమైన రాళ్లుగా చేసి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టుట కొరకై కాలము సంపూర్ణమైనప్పుడు జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల మానవ ఆకారాన్ని దిగి వచ్చినాడు. ఆయన శిలువలో చేసి ముగించిన కార్యమును బట్టి రక్షణార్థమైన వెలుగు కొరకై చీకట్లో ఉన్నవారు, మానపంచల్లో ఉన్నవారు, మానపగాధంలో ఉన్నవారు బయటకు విడిపించబడి ప్రభు కొరకు జీవించినట్లుగా తీర్మానం చేసుకున్నప్పుడు యేసు రక్తము కడిగి పరిశుద్ధపరిచి వారిని ఒక సమూహముగా సహవాసంగా చేసి దేవుని యొక్క సంఘములో భాగముగా సార్వత్రిక సంఘములో ప్రభుని ఎరిగిన వారిగా చేయడం శ్లాఘనీయమైన సంగతి. అలాగే యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు దేవుని సంఘంగా చేయబడ్డారు. వారే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు. ఈ సంఘము మొదటిది సార్వత్రికమైనది, యూనివర్సల్ చర్చ్. రెండోది లోకల్ చర్చ్. మొదటిది యూనివర్సల్ అంటే గ్లోబల్ చర్చ్. ప్రపంచంలో యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారంతా ఈ సంఘంలో భాగం. దాన్ని గ్లోబల్ చర్చ్, సార్వత్రిక సంఘం అంటారు. రెండవది లోకల్ చర్చ్, స్థానికంగా అందుబాటులో ఉన్న సహవాసంలో మనం పాలు పొందడం కొరకై చేరి వస్తున్నాం. పౌలు అపోస్తలుడు తిమోతిని ఎఫెసీ అనే ఒక స్థానిక సంఘంలో ఉంచినప్పుడు ఆ సంఘము దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో అనేక సంగతులు హెచ్చరికగా, సలహాగా, గద్దెంపుగా వ్రాయబడి అధ్యాయాలు కలిగిన తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఇది నిర్జీవమైన దేవుని సంఘం కాదు, జీవం కలిగిన దేవుని సంఘం మనకు పరిచయం. నిన్నటి దినాన సాయంకాలము కొత్త నిబంధన గ్రంథంలో జీవం గల దేవునికి సంబంధించిన ఆ 3 విషయాలు మనం చూసుకోవటానికి ఆరంభించిన. ఇంకా 2 లేదా 3 విషయాలు ఈ రాత్రి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. నిన్న రాత్రి కొత్త నిబంధనలో జీవం కలిగిన 3 విషయాలు వచ్చిన. మొదటిది జీవం గల సువార్త, గాస్పెల్ ఆఫ్ లివింగ్ గాడ్. అపోస్తలుడైన పౌలు అలాంటి సువార్తను ఎలా ప్రకటించినాడో మనకు పరిచయం చేయబడుతూ వచ్చింది. రెండవది జీవం గల దేవుని సంఘము, సువార్త ద్వారా పట్టబడిన వారు ఆయన సంఘంలో పాలు పొందేవారని జ్ఞాపకం చేయబడింది. మూడవది హెబ్రీ పత్రిక ప్రకారం జీవం గల దేవుని సేవించడం, సర్వీస్ అండ్ లివింగ్ గాడ్. 4వ విషయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 1 Timothy chapter 4 verse 10. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము. కనుక జీవము గల దేవునిలో ఉన్న 4వ సంపద ఏంటంటే హోప్ ఇన్ ద లివింగ్ గాడ్. క్రీస్తు ప్రభువే మహిమాయ నిరీక్షణ అన్నాడు. ఆయన లేకుండా మానవ కోటికి నిరీక్షణ లేదు. క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మహిమా నిరీక్షణ అన్నాడు. నిరీక్షణ లేకుండా మనిషి జీవించడం సాధ్యం కాదు. మనిషి భోజనం లేకుండా 40 రోజులు ఉండగలడు. నీళ్ళు లేకుండా 4 రోజులు ఉండగలడు. తాగటానికి, స్నానం చేయటానికి కాదు. నీళ్లు తాగకుండా మనుష్యుడు 4 రోజులు ఉండగలడు. అన్నం తినకుండా మనుష్యుడు 40 రోజులు ఉండగలడు. ఆక్సిజన్, ప్రాణవాయువు పీల్చుకోకుండా మనుషుడు 4 నిమిషాలు ఉండగలడు. నిరీక్షణ లేకుండా మనుషుడు 4 సెకండ్లు కూడా ఉండలేడు. That hope is Jesus Christ.
ఆ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరుస్తుందని దేవుడు మానవాకారాన్ని ప్రత్యక్షమై యేసుక్రీస్తు ప్రభువును నిరీక్షణ లేని ఈ లోకానికి మానవుడిగా పంపించినాడు. చాలా మనం లోకంలో చూస్తుంటాం, ఎవరైనా క్రైస్తవేత్తలను అడిగితే ఎక్కడికి వెళ్ళారంటే దేవుని దర్శనానికి వెళ్ళాం, దేవుని చూడటానికి వెళ్ళామంటారు. అది బహుశా వ్యవహారికంగా మనకు అనిపిస్తుండవచ్చు. దేవుని దర్శించడం మనుషునికి చేతనవుతుందంటారా? లోకంలో మనం చూస్తాం కదా, ఇక్కడి నుండి హైదరాబాద్కి మీరు వెళ్ళాలంటే ఉన్నపాటిని వెళ్ళడం కుదరదు. కొద్దిగా డబ్బులు ఉండాలా, కొద్దిగా తెలివి కూడా ఉండాలి. తిరిగి అక్కడి నుండి ఢిల్లీకి వెళ్ళాలంటే ఇక్కడి నుండి హైదరాబాద్కి అంత డబ్బులు అంత తెలివి ఉంటే సరిపోదు. ఇంకా డబ్బులు ఎక్కువ ఉండాలా, తెలుగు కూడా ఎక్కువ ఉండాలా, హిందీ కూడా రావాలి. సరే, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడి నుండి అమెరికా వెళ్ళాలా అని అనుకుంటే ఆ డబ్బులో ఆ తెలివి సరిపోదు. ఇంకా డబ్బులు ఎక్కువ కావాలా, ఇంకా తెలివి కావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రమండలం మీదకి వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుండి హైదరాబాద్కి వెళ్ళిన డబ్బులు సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి. మనకు కనపడి ఇవన్నీ స్థలాలకు మనం వెళ్ళటానికి డబ్బులు తెలివి అవసరమైతే ఎవడనో సమీపింపరాని మహామహిమల అమరత్వం కలిగి నివసిస్తున్న దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఎంత డబ్బులు కావాలా, ఎంత చదువు కావాలా, ఎంత సమయం కావాలా, ఎంత ప్రయాస కావాలా, ఎంత మంది కలిసి వెళ్ళాలా? కనుక దేవుడు మనుష్యుడు నా దగ్గరికి రాలేడని నిశ్చయించి లూకా 19 ప్రకారము 19:10 ప్రకారం పాపులను రక్షించుట క్రీస్తు చేసి ఈ లోకమునకు వచ్చాను. మనం ఆయన దగ్గరికి పోలేం, ఆయన మన దగ్గరికి వచ్చి, అదే గొప్ప భాగ్యం. దేవుడు మనుషుని దగ్గరికి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ దేవుడే యేసు ప్రభు అని మనం ప్రకటిస్తాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా పాపైన మనుషునికి రక్షణ దేవుడు సిద్ధం చేసినాడు. ఇప్పుడు ఆ వ్యక్తి నిరీక్షణ కలిగి దేవుని సంఘంలో కొనసాగటానికి హేతువై ఈ నిరీక్షణ కనిపెడుతూ ఎదురు చూస్తూ ప్రభు రాకడ పర్యంతము సంఘం సిద్ధపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. సరే, మన సమయం తక్కువ ఉంది కనుక వీలైనంత తొందరగా ఈరోజు కూడా చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 12 verse 22. హెబ్రీ 12:22. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకు. చాలండి. బైబిల్ ఎంత మధురమైందంటే మనకు అర్థం కాదని కొన్ని సంగతులు బైబిలే వివరించడానికి పూనుకుంది. ఇప్పుడు నేను ఒక మాట అడగవచ్చా? మీరు ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉంటే ఈ ప్రశ్నకు మీరు జవాబు ప్రయత్నం చేయొచ్చు. అనగా 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 అనే మాట పౌలు పత్రికలో చాలాసార్లు ప్రస్తావించబడింది. ఇందాక మన థీమ్ కూడా అదే కదా, దేవుని మందిరంలో అనగా అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం అంటే మనకు తెలియదని ఆయన అనగా అని వాడిన. ఈ అనగా అనేది కథ చెప్పే దాంట్లో అనగా కాదు, అనగా అనగా ఒక ఊరు అది కాదు. అంటే దీని అర్థం ఏంటి అని రాయడం. ఇక్కడ కూడా రాశాడు కదా, జీవము గల దేవుని పట్టణము అనగా. కనుక ఇలాగ అనగాలు ఎన్ని మనం అర్థం చేసుకోవాలా? ఎన్ని ఉన్నాయి? విస్తారంగా ఉన్నాయి. ఇలాంటి హోంవర్క్ మీరు తయారు చేసుకున్నారనుకో, బిర్యానీ తినిన దానికంటే ఎక్కువ సంతృప్తి కలుగుతుంది. విచిత్రం ఏంటంటే మనకు అంత టైం లేదంటాం. ఇది దేవుని పట్టణం, నూతన యెరూషలేము, దేవుని సంఘం సిద్ధపరచబడిండేది, దిగి వచ్చేది. క్రమేణా మనల్ని ఎలాగ తీసుకుని వెళ్తున్నాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో భూమి మీద ఉన్న సంఘంగా ఆరంభించి
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి భూమి మీద నుండి మన దృష్టి మరలించేసాడు. ఎక్కడికి? పరలోకం వైపు మరలించేసాడు. అక్కడి నుండి మనం పరలోకం వైపు మళ్ళీ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోకి వచ్చి పరలోకంలో నుండి దిగి వస్తున్న నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, పెళ్లి కుమార్తె. మనకు తెలుసు కదా, పెళ్లిలో స్టార్ అట్రాక్షన్ ఎవరు? అంత ఉండదు, అన్నీ తెలుసు కానీ అంత సైలెంట్గా ఉంటారు. పెళ్లిలో నా స్టార్ అట్రాక్షన్ ఎవరు? చెప్పని. పెళ్లి కూతురు. పెళ్లి కొడుకుని ఎవరు పైన కింద దాకా బాగున్నాడా లేదా అని ఇంక వాక్యం చెప్పాయని అసలే పట్టించుకోరు. ఎప్పుడు ముగిస్తాడా ఈయనని ఎదురు చూస్తుంటారు. పెళ్లి సలవనాయి చేసి ప్రమాణాలు చేసేవాళ్ళని కూడా ఇంకా చేస్తున్నాడా, ఆయన తొందరగా ముగించవచ్చు కదా అనుకుంటా. కనుక అందరు చూసేది, అందరు ఫోటోలు తీసుకోవాలని ప్రయత్నం చేసేది, అందరు విష్ చేయాలని ప్రయత్నం చేసేది ఎవరిని? పెళ్లి కూతుర్ని. ఎంత సిద్ధపాటు కావాలా? ఎంతైనా సిద్ధపడుతూనే ఉంటారు. మీరు చూసింటారు కదా, నేను కూడా చాలా పెళ్ళిళ్ళకి అటెండ్ అయినాను. పెళ్లి కూతురు పక్కన తోడు పెళ్లి కూతురు లాంటి వాళ్ళు సాయం చేసేవాళ్ళు ఉంటారు, కానీ పెళ్లి కొడుకు పక్కన కట్చెప్పు కూడా అందించేవాళ్ళు ఉండరు. దిక్కులేదు, నీళ్ళు కావాలని ఇంటింటే ఎవరో ఒకళ్ళు వచ్చి నీళ్ళు తెచ్చిస్తారు. ఆ పెళ్లి కూతుర్ని అప్పటికే సుమారుగా ఆ పార్లర్, ఈ పార్లర్, బ్యూటీ పార్లర్, రిచ్ లుక్ అవి ఇవి అన్ని తీసుకెళ్ళి న్యాచురల్స్కి తీసుకెళ్ళి మొత్తానికి తయారు చేసి తీసుకొని లోపల కూర్చోబెడతారు. కూర్చోబెట్టినప్పుడు బుద్ధిగా అక్కడ వదిలేయచ్చు కదా, మళ్ళీ పక్కన ఇటు సర్దుతా ఉంటారు. అది ఏముండదు, ఉరికే అట్లా సర్దడం, అది సర్దడం, ఇది సర్దడం, ఎంట్రకలు సర్దడం, పైన సర్దడం, ఇది సర్దడం వాక్యం చెప్పేటప్పుడు తప్ప మిగతా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా సర్దుతానే ఉంటారు. ఆయన ప్రమాణాలు చేసి ఇప్పుడు ఎవరైతే వివాహం చేయబోతున్నారో ఆయన వీరిద్దరిని భార్యాభర్తలుగా నాకు గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ని బట్టి ప్రకటిస్తున్నాను అనేదాకా సర్దుతూనే ఉంటారు. ఆ తర్వాత ఆయన సర్దుతాడు అనుకో, అది వేరే విషయం. లేదా ఆమె ఆయన సర్దడం జరుగుతుంది. అప్పటిదాకా వీళ్ళు వదలరు, ఇంకా వచ్చిన అవకాశం. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, సిద్ధపాటు అనేది చివరిదాకా చేస్తూనే ఉంటారు. అయినా ఇంకా తృప్తి ఉండదు. అప్పుడు చివరికి ఏం చెప్తారు అంటే సరిగ్గా కుదరలేదు, వీళ్ళు సరిగ్గా కుదరలేదు, తర్వాత అది బాగా కుదరలేదు, ఇది బాగా కుదరలేదు, జుట్టు బాగా కుదరలేదు, ఇలా చెప్తూనే ఉంటారు. భౌతికమైన కొంతకాలం ఉండే ఆ వివాహం కొరకు ఎంత సిద్ధపాటు ఉంటే, పరసంబంధమైన వివాహం కొరకు, గొల్లపిల్ల వివాహ మహోత్సవం కొరకు ఇంకెంత సిద్ధపాటు ఉండాలా, దాని కొరకు ఎంత ఆశ ఉండాలా, దాని కొరకు ఎంత ఇంట్రెస్ట్ ఉండాలా, దాని కొరకు ఎంత గౌరవము ఉండాలా, దాని కొరకు ఎంత బాగుండాలా. నేను సాధారణంగా ఎప్పుడైనా ఎవరైనా పెళ్ళిళ్ళ కొరకు వెళ్ళినప్పుడు ఎలాంటి వృద్ధులైనా ఎలాంటి స్థానికులైనా మిగతా వాళ్ళు అందరూ వచ్చినప్పుడు కూర్చొని ఉంటారు. కానీ లీడ్ చేసే బ్రదర్ కానీ పాస్టర్ గారు కానీ ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం ఒక పాట పాడతాం అంటే, ఇప్పుడు కాదు పెళ్ళిలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చిన పాట పాడతాం, పెళ్లి కూతురు మన దగ్గరికి వస్తారు. కనుక అందరూ లేచి నిలబడంటే చిన్న పెద్ద చదువు ఏ భేదం లేకుండా ఆశ్చర్యం వేస్తుంది. వాటి హానర్ షీ హ్యాస్. మేము వస్తే ఎవరైనా లేచి నిలబడతారండి. క్లాసుకు పోయినా కూడా పిల్లలు కూర్చుని గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంటారు. వాళ్ళకి తెలిసి వెనక నుండి కూర్చొని ఉంటాడు, ముందు ఎవడో ఒకడో ఇద్దరు పెద్ద టాల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు లేచింటారు. అదే ఒక పెళ్లి కూతురు వచ్చింది లోపలికి వస్తుంది అనుకోండి, పెళ్లి జరిగే కార్యక్రమంలోనికి లేదా పెళ్లి హాల్లోనికి, ముసలి ముదక చేతగాని వాళ్ళు అందరు లేచి నిలబడతారు. నేను కొన్నిసార్లు అడిగా ముసలోళ్ళని, మీరు వెళ్ళారు కదా కూర్చోవచ్చు కదా అని అంటే, నో, ఇట్ ఈస్ ఎ హానర్ టు ద బ్రైడ్. పెళ్లి కూతురికి ఇది గౌరవం. జీవితంలో ఇది ఒక్కసారే లేచి నిలబడేది. తర్వాత భౌతికమైన పెళ్లి కూతురు గురించి ఎన్ని ప్రస్తావనలు ఉంటే, ఆత్మ సంబంధమైన దేవుని సంఘం అనేది మన భూమి మీద ఆరంభించబడిన ఈ ప్రయాణం చివరికి ఇక్కడే వదిలేసేటట్టయితే ఇంత ప్రయాసం దీనికి అవసరం లేదు. ఈ 2 రోజుల మీటింగ్లు, ప్రార్థనలు, చేయి చాపడం, ప్రయాసపడడం, వేలు లక్షలు ఖర్చు పెట్టడం, తర్వాత రకరకాల ఏర్పాట్లన్నీ చేయడం, ఇది ఇంత భూ సంబంధమైన దానికైతే అవసరం లేదు. ఉండబో దేశం, రాబో రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడో పునాదులు గల ఆ పట్టడం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అదృఢమైన పట్టడ పునాదులు అందంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదే దేవుని యొక్క సంఘం. దాంట్లో అన్ని విషయాలు ఇప్పుడు మనం చూడట్లేదు, కానీ ఒక విషయం వైపు మాత్రమే మీ గమనం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం.
16వ వచనం మన్నించండి. ప్రకటన 22 మన్నించండి 21:16. Revelation chapter 21 verse 16. ప్రకటన 21:16. ఆ పట్టణము సత్సౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. ఆ పట్టణము ఏ పట్టణము? నూతన యెరూషలేము, పరలోక పట్టణం, పైనుండి దిగి వచ్చే పట్టణం, దేవుని సంఘం అనే పట్టణం. దాని లక్షణాలు చాలా ఈ అధ్యాయంలో ప్రస్తావించినారు. ఒక్క లక్షణం ఏంటంటే సత్సౌకమైనది. మేము ఉన్న వాళ్ళకి ఇది పరిచయం. అంటే అన్ని వైపులా సమానమైన కొలతలు కలిగింది అని. పొడవు ఎంత ఉందో వెడల్పు కూడా అంతే ఉంది. సత్సౌకము 4 స్క్వేర్ అంటుంది. అంటే దేవుడు సమానమైన విధానంలో ఈ పెళ్లి కూతురు దేవుని సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడు. అది చాలా ఆశ్చర్యకరమైంది. ఈ సత్సౌకం అనే మాట బైబిల్లో చాలా సందర్భాల్లో ప్రస్తావించబడింది. ముఖ్యంగా దేవుని మందిరము లేదా ప్రత్యక్ష గుడారం విషయంలో ప్రత్యక్షపరచబడింది లేదా తెలియపరచబడింది. మీరు అనుమతిస్తే ఈ సత్సౌకం జ్ఞాపకం చేసి 5 సంగతులు మనం చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది నిర్గమకాండం, ఎక్సోడస్. అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 27:1. ఎక్సోడస్ చాప్టర్ 27 verse 1. మరియు 5 మూరలు పొడవు 5 మూరలు వెడల్పగల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము, దిస్ ఎ ఫ్యాబులస్ వర్డ్, ఆ బలిపీఠము సత్సౌకముగా ఉండవలను. నాకు తెలిసి మొదటి ఇక్కడే ఇది కనిపిస్తుంది అనుకుంటా. ప్రత్యక్ష గుడారముకు సంబంధించిన సందర్భంలో ప్రత్యక్ష గుడారమే కొత్త నిబంధనలను దేవుని సంఘానికి ఒక ముంగుర్తు, ఛాయ, ఒక సూచన. దాంట్లో మొట్టమొదటి కనిపించే పరికరం ఏంటంటే, ఫర్నిషింగ్ ఏంటంటే రాయబడింది ఏంటది? ఆల్టర్, బలిపీఠం. ప్రతి వ్యక్తి అక్కడికి వస్తేనే లోపల ప్రవేశించడానికి అవసరం, ప్రవేశించడం వీలవుతుంది. అలాగే ప్రభు కూడా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మొదటి సిలువనే బలిపీఠం. పాత నిబంధనలు బలిపీఠం, కొత్త నిబంధనలు యేసు ప్రభు యొక్క సిలువకు సాదృశ్యంగా ఉంది. ఈ సిలువ అందరికి సమానమైన దూరంలోనే ఉంది. ఇది సత్సౌకం అంటే ఏంటి మీరు అనొచ్చు. ఎడమ వైపున దొంగ, కుడి వైపున దొంగ వేలాడదీయబడ్డారు. యేసు ప్రభు పలికే మాటలు, యేసు ప్రభుని కిందన్న రోమ సైనికులు, చేరి వచ్చిన ప్రజలు పలికే మాటలు ఇద్దరికి సమానంగా వినపడినాయి. బోత్ వర్ ఈక్వల్లీ స్పేస్డ్, ఈక్వల్ డిస్టెన్స్. ఎడమ వైపునున్న దొంగ, కుడి వైపునున్న దొంగ సమాన దూరంలో ఉన్నారు. కానీ ఆ సత్సౌకాన్ని ఉపయోగించుకోవటానికి కుడివైపునున్న దొంగ ఇష్టపడ్డాడు, ఎడమ వైపునున్న దొంగ ఇష్టపడాలి. అందుకే కుడివైపునున్న దొంగ, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా. ఒక దొంగకేంటి యేసు ప్రభు పేరు తెలియడం ఏంటి? వాళ్ళకి ఎవరి పేర్లు తెలుసా? వేరే దొంగల పేర్లు తెలుస్తాయి, వేరే గ్యాంగ్స్టర్ల పేర్లు తెలుస్తాయి, పోలీస్ ఆఫీసర్ల పేర్లు తెలుసు, ధనవంతుల పేర్లు తెలుసు. వాళ్ళంతా వాళ్ళ లిస్టులో ఉంటారు. దీన్ని హిట్ లిస్ట్ అంటాం కదా. ఈ దొంగతనం తర్వాత ఏంటి, ఈ ఇల్లు తర్వాత ఏంటి, ఈ బ్యాంక్ తర్వాత ఏంటి, ఈ కాలనీ తర్వాత ఏంటి. రాత్రిపూట దొంగతనాలు చెప్పి భయపడుతున్నాను అనుకోవద్దండి, మీ ఊరికి ఎవరు రారు. వాళ్ళకి సాధారణంగా ఏంటి, భయం ఉండదు. అలాంటి సిలువలో వేలాడదీయబడి కుడివైపున దొంగ అంటాడు ఎడం వైపున వాంతో, మనకైతే ఈ శిక్షా విధి న్యాయమే. నీవు దేవునికి భయపడవా? విల్ దౌ నాట్ ఫియర్ గాడ్? దొంగకు భయం ఉంటుందా లేదా? చెప్పరేంటి? ఇక్కడ ఎవరు దొంగ లేరు కనుక ఎవరికి తెలియదు అనుకుంటా. భయం ఉన్నవాడు దొంగ కాలేడు. అర్థమైంది నేను చెప్పే మాటలు మీకు? వాళ్ళు ఎవ్వరికి దేనికి భయపడరు. కరెంటు పైన భయపడరు, బొద్దింక వచ్చిన రాజకీయ నాయకులైనా ఎవరైనా వాళ్ళకి భయమే ఉండదు. దేవుడు అంటే మరీ భయం ఉండదు. అలాంటి వాళ్ళే ఆ వృత్తి ప్రవృత్తిలో రాణిస్తారు. భయం ఉన్నవాడు దాంట్లో ఒలేడు. అన్నీ వదిలేసింటారు. కొంతమంది తిట్టేటప్పుడు తిడుతుంటారు కదా, నువ్వన్నీ వదిలేసినావు కదరా అని. అలాగ అన్నీ వదిలేస్తేనే ఆ వృత్తిలోనికి వెళ్తారు. అలాంటి వాడికి జీవితంలో ఒక్కసారి భయం వచ్చింది.
అదే సిలువను చూసినప్పుడు భయం వచ్చింది. నాట్ ఫియర్ గాడ్. పోలీసులకు భయపడవా అని చెప్పలే, రోమా సైనికులకు భయపడవా అని చెప్పలే, జైలుకి భయపడవా అని చెప్పలేదు, చీకటికి భయపడవా అని చెప్పలేదు, విషర్పాలకు భయపడవా అని చెప్పలేదు, మనకు కలిగే శిక్షకు భయపడవా అని చెప్పలేదు. దేవుడికి భయపడవా. ద ఫియర్ ఆఫ్ ద క్రాస్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద క్రాస్. దేవుని భయము సిలువలో నుండి ప్రవహిస్తుంది. ఆ సిలువ దగ్గరికి రాకపోతే దేవుని భయం దగ్గరికి రాలేదు. విచిత్రం ఏంటంటే దొంగకు దేవుని భయం ఉంది, కానీ దొరలని చెప్పుకునే వారికి ఈ దినాల్లో దేవుని భయం లేదు. అందుకని వాళ్ళు నేను ఎవరికి భయపడను అని చెప్తా ఉంటారు. అలాగే చాలామంది చెప్తుంటారు, కానీ మాన భయానికి అతీతులు కాదు. కానీ అది రాకమునిపే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ మారుమనసు పొందాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే దీనికి ఒక పేరు పెడదాం, 4 స్క్వేర్ ఆఫ్ ఫ్రీడమ్ మిషన్. సత్సౌకం జ్ఞాపం చేసే మొదటి సంగతి విమోచన, విడుదల, పాపక్షమాపణ. ఆ బలిపీఠమైన యేసు ప్రభు దిద్దకు రావాలని కోరుతున్నా. రెండవది చూస్తామా? నిర్గమకాండం, Exodus chapter 28 verse 16. నిర్గమకాండం 28వ అధ్యాయం 16వ వచనం. అది మడవబడి సత్సౌకముగా ఉండవలెను. సత్సౌకం అంటే ఏంటి అని మళ్ళీ మనం ఆలోచించుకోకుండా అక్కడ రాశారు. పొడవెంత ఉంటుందో వెడల్పు అంతే ఉంటుంది, దాన్నే సత్సౌకం అని. ఇక్కడ చెప్పబడిన ఫర్నిషింగ్ ఏంటంటే న్యాయ విధాన పథకం. ఈ పథకం ఒక ప్రత్యేకమైంది. దీనికి 4 పంక్తులు ఉంటాయి, అన్ని రత్నాలే ఉంటాయి. ఈ భవిష్యం మనకి పేరు నోరు తిరగదు అనుకుంటా. గోమేధికము, పుష్యరాగము, సూర్యకాంతము, మరకతము, అలాగా చాలా పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఒక్కొక్క పంక్తిలో 3, 4 పంక్తులు 12. 12 మంది ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక ప్రధాన యాజకుడు ఇవన్నిటిని ధరించి, అంటే 12 గోత్రాలు ధరించి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే వారి విషయమై బాధ్యత వహించి యాజక ధర్మం చేయడం. ఇది కొత్త నిబంధన ప్రకారము జస్ట్ టాక్స్ అబౌట్ ద రిజరక్షన్, పునరుత్థాన శక్తిని గురించి మాట్లాడుతుంది. పాత గోత్రాలన్నీ పోయినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనే రక్షకును మనం ధరించుకున్నాం. ఆయనను బట్టి పాత నిబంధనలను అయితే 12 గోత్రాలు వచ్చినాయి. ఇప్పుడు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారందరినీ ధరించుకోదు. పాత నిబంధనలు ప్రధాన యాజకుడు మాత్రమే ధరించుకున్నాడు ఆ న్యాయ విధాత పథకం. ఇప్పుడు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారందరూ దాన్ని కనబడకుండా ధరించుకున్నారు. పాత నిబంధనలోనైతే వెలగలిగిన రాళ్ళ యొక్క పంక్తులుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనలోనైతే దేవుని ప్రజలైన వారు దంతముల వలె వరుసలుగా కనిపిస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వాక్యం వినడానికి వచ్చిన వారిని గురించి 3 రోజులు అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళు పంపించబడాలని శిష్యులు అన్నారు. ప్రభు వాళ్ళని పంపించేసి అరణ్యంలో కదా, వాళ్ళకి భోజనం ఎక్కడ తీసుకుని వచ్చి పెడతాం, తీసుకురావాలన్నా కూడా ఇంత డబ్బులు అయిపోతే అంత డబ్బులు మన దగ్గర ఎక్కడుందో, మనం ముందే సామాన్యమైన వాళ్ళు కదా అని అంటే ప్రభు అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టాలి. ఈ షల్ ఫీడ్ దెమ్. మేము ఎక్కడి నుండి తీసుకురావాలి ఈ అరణ్యంలో అని అంటే ప్రభు వారిని పంక్తులుగా కూర్చోబెట్టడని ఆజ్ఞాపించినాడు. ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ గాడ్స్ పీపుల్ హ్యావ్ టు మెయింటైన్ ద డివైన్ ఆర్డర్. దైవ కార్యక్రమంలో పంక్తులుగా ఉండడం అంటే భౌతికంగా కూర్చునే దాని గురించే ప్రస్తావన కాదు, ఒక క్రమం అనేది చాలా ప్రస్తావన. మామూలుగా మనకు క్రమం అంటే ఇష్టం ఉండదు కదా, అక్రమం అంటే ఎంత ఇష్టమో చెవు కోసుకుంటాం. మనకు తెలియకుండానే కార్యసిద్ధి కలిగిస్తూ ఉంటుంది మనలో. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. దేవుడి క్రమం అంటే అంత చాలా ఇష్టం. అక్రమాన్ని ఆయన సహించేవాడు కాడు. అందుకే క్రమముగా ఉన్నవారు ఎలాగ వృద్ధిలోనికి వస్తారు, అక్రమముగా ఉన్నవారు ఎలాగ వృద్ధిలోనికి రారో నాకంటే మీరు ఎక్కువ మందిని చూసింటారు అనుకుంటా. ఇప్పుడు ముందుకు అడగమన్న ప్రశ్న ఏంటంటే, మనం క్రమంలో ఉన్నామా, డాష్లో ఉన్నామా? ఈ క్రమము ఎంత అందంగా కనిపిస్తుందంటే చూడండి,
పరమగీతంలో చెప్పబడింది, నీ పలు వరుస. పళ్ళు చాలా వరుసలుగా కనిపిస్తాయి కదా మనకి. ఇప్పుడు ఈ పళ్ళు వరుసగా లేకుండా ఒకటి వెనక్కి ముందుకు ఉండింది అనుకో, నవ్వండి. ఖర్చు పెట్టుకుంటారా, చేయి అడ్డం పెట్టుకుంటారా? పళ్ళు బాగున్న వాళ్ళు మాత్రం ఎప్పుడు నవ్వుతున్నా. వాళ్ళ స్టార్ అట్రాక్షన్ అదే. వాళ్ళు ప్రధానికి నవ్వుతున్నారు. ఏంటి నీకు టికనా, పూటికి నవ్వేస్తున్నా అంటే కాదు, పళ్ళు బాగున్నా, అందుకని అందరికి ఎగ్జిబిషన్ పెట్టుకోవాలి కదా, ఫ్రీ. నవ్వుతూనే ఉంటారు ప్రతి మాటకి. దానికి ఏం సందర్భం ఉండదు, లేకపోతే జోక్ ఉండదు, ఏముండదు, నవ్వుతూనే ఉంటారు. అదే పళ్ళు బాగలేని వాళ్ళు మాత్రం ఎంత జోక్ వేసినా కూడా అలాగే ఉంటారు, కట్టిపడేసినట్టుంటారు. ఏం పళ్ళ కట్టేసారా? ఒక పలవరసే అంత అందం. ఇప్పుడు చాలా డెంటల్ కేర్ వచ్చింది కదా, ఇంతకుముందు అయితే పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఖచ్చితంగా పలవరస చక్కగా అమర్చుకుంటారు. పళ్ళ పైన పళ్ళు ఇంకోటి వచ్చినా, పిప్పి పళ్ళు వచ్చినా, జ్ఞాన పళ్ళు వచ్చినా, ఏ పళ్ళు వచ్చినా పెళ్ళి అయ్యేటప్పటికి అన్ని సెట్ చేసుకొని ఉదయం ఎలాగున్నా పర్వాలేదు, పళ్ళు మాత్రం బాగుంటే చాలు, నవ్వితే చక్కగా ఉండాలా, పంటికి సంద కూడా లేకుండా కరెక్ట్గా అట్టికినట్లు. అబ్బాయి ఎంత కేర్ చూడండి. కనబడని పళ్ళను గురించి అవి 32-70 ఏళ్ళు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళా ఏమైపోతాయో తెలియదు. కనుక అలాంటి దాని కొరకు ఇంత జాగ్రత్త వహిస్తామే. మన దైవ సంఘంలో క్రమం మొదట ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? ఆదికాండం 22. Genesis chapter 22. ఆదికాండము 22:9. Genesis chapter 22 verse 9. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాం అక్కడ బలిపీఠమును కట్టెలు అడ్డంగా వేర్చి అని రాశారా? ఎట్లా వేర్చారు? ఇంగ్లీష్ బైబిల్ ఏం రాశారంటే, ఈ సెట్ ద స్టిక్స్ ఇన్ ఆర్డర్. కూడా అంత చక్కగా పెట్టాలా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా? మీరు పాతకాలంలో అంటే ఈ గ్యాస్ బండ్లు రానప్పుడు కట్టెలతో వంట వండుకుంటారు కదా, ఎవరైనా కట్టెలు చక్కగా వాళ్ళు ఉన్నారా? పడేసి మోపు తీసుకురావడం, ఆడబడేయడం, నరికేయడం, ఆడబడేయడం, పొయ్యిల దగ్గర తీసుకురావడం, ఆడబడేయడం. పొయ్యిలో పెట్టేటప్పుడు కూడా ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి రకరకాలుగా పెట్టేసి ఇదేం మనకోట్లేదేంటి, పొగ వచ్చి కళ్ళబోతుంది ఆయన కట్టెల మీద తిట్టి, ఇంట్లో ఆయన మీద తిట్టి, అల్టిమేట్గా కోపం వచ్చేది అక్కడికే కదా. ఇక్కడ అబ్రహాము కట్టెలు చక్కగా పెట్టి, ఎవరు చెప్పారు ఆయనకి చక్కగా కట్టెలు పెట్టాలని? కుమారుడు దహన బలి అంతదాకా ఎవరు అర్పించలేదు, ఆయనే మొదట అర్పించినాడు. అబ్రహాం లైఫ్ వాస్ అబ్సల్యూట్లీ నాట్ దర్ వాట్ ఎవర్ ఇట్ డస్. ఆయన ఏమి చేసినా ఎంత రమ్యంగా, ఎంత సౌందర్యంగా చేసేవాడు. కట్టెలు కూడా చక్కగా వేరుస్తున్నాడే మీరు ఊహిస్తారా? అబ్రహమే మన మాదిరి ఇక సామాన్యమేడు అని అనుకుంటున్నారా మీరు? ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు 70 సంవత్సరాలు అప్పుడు పిలువబడితే 170 సంవత్సరాలకు చనిపోయాడు. అంటే 100 సంవత్సరాలు ప్రభుత్వం నడిచినాడు. 14 అధ్యాయాలు ఆదికాండంలో ఆయన గురించి రాయబడ్డాయి. 100 సంవత్సరాలు ప్రభుత్వం నడిస్తే 14 అధ్యాయాలు రాయబడితే మనం 50 సంవత్సరాలు అయింది అనుకో రక్షించబడి. ఎన్ని అధ్యాయాలు రాయాలి మనల్ని గురించి? 7 అధ్యాయాలు రాయాలా? లేదా 50 ఏళ్ళు కాలేదు అనుకో, రక్షణ పొంది 25 సంవత్సరాలు అయింది అనుకోండి, ఎన్ని అధ్యాయాలు రాయాలా? 3.5 రాయాలా? 25 కూడా కాలేదు, 12 అయినాయి అనుకోండి, లేదా 12.5 అయినాయి, ఎన్ని అధ్యాయాలు రాయాలా? ఇప్పటికి రక్షణ పొంది మనం 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అయినా కనీసం 0 అధ్యాయం కూడా రాయలేదు, చుక్క కూడా పెట్టలేదు, ఫుల్ స్టాప్ కూడా పెట్టలేదు. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ us. మన చుట్టూన్న వారి మీద మనం ప్రభావితం చూపించట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని తీసుకొని ఆయన పిలిచిన తర్వాత ఆయన 100 సంవత్సరాల ప్రభుత్వం నడిచిన జీవితాన్ని గురించి 14 అధ్యాయాలు గ్రంథస్థం చేస్తే మన సంగతి ఏంటి? దిస్ ఈస్ ద లాఫ్టీ ఆనర్ ఫర్ ద ఆర్డర్. క్రమంగా ఉన్న వారి జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు అలాగే పేరుస్తాడు, కట్టెలు పేర్చినట్లు. మనం ఇంట్లోనా సరిగా క్రమం లేదు, ఆఫీస్కి వెళ్ళిన క్రమం ఉండదు, మధ్యాహ్నానికి వస్తే అసలు క్రమం ఉండదు, ఎక్కడ చూసినా అక్రమమే. మనకు తెలుస్తుంది అనమాట. మనం ఏదైనా ఒక న్యూస్ పేపర్, ఒక పుస్తకమో, ఒక బైబిల్ ఇంట్లో పెట్టింటాం మనకు, ఫోన్ అది వచ్చేటప్పటికి అది మారింటుంది. ఎవరు దీన్ని ముట్టింది మనకు తెలుస్తుంది, దాన్ని ఎవరు ముట్టినారు. ఎందుకంటే చక్కగా పేర్చుంటే ఓహో పలానా వాడు పేర్చి, మా ఆయన పేర్చుంటాడు, లేకపోతే ఇంత బాగా ఎవరు పేర్చలేరు అని అనుకుంటారు. పడేసింటే మా ఆవిడ పడేసింటది.
ఎందుకు ఇలా చెప్తున్నా బ్రదర్ అని అనుకోవద్దండి. ఎందుకంటే కుటుంబము, ఇల్లు, సహోదరులతోనే ఆరంభం అవుతుంది. మీరు ప్రతిదీ ఉదయకాలం లేచి మొదలుకొని రాత్రి దాకా బట్టలు కానీ, పళ్ళు దోముకోవడం కానీ, వంట సామాగ్రి కానీ, ఇల్లు కానీ అన్నీ ఎలాగుండాలంటే కడిగి తీసిన పళ్ళతో సమానంగా ఉండాల. అతని పళ్ళు లేదా ఆమె పళ్ళు కడగబడిన దంతముల సమూహం అనే వాక్యంలో చెప్పబడినట్లుగా ఇంట్లోకి వస్తే ప్రశాంతంగా కొద్దిసేపు ఉండాలని అనిపించాల. మామూలు ఇంట్లోకి 2 బ్రదర్లు ప్రార్థన చేస్తారు అని చెప్తుంటారు. కొన్ని ఇళ్లలో కాలు పెట్టిన వెంటనే వెనక్కి పోవాలనిపిస్తుంది, రివర్స్. అంటే ఇంటి యొక్క సౌందర్యం ఇక్కడ మేము మాట్లాడట్లేదు, ఆ ఇంటిలో ఉన్న గజిబిసి. చెప్పులు అడ్డదిడ్డంగా ఉంటాయి, స్టార్టింగ్ అవే కదా కనిపించేది. బట్టలన్నీ మంచం కింద దూసేసింటారు. ఒక్క మొబైల్ పట్టుకొని మాత్రం వీళ్ళంతా తిరుగుతుంటారు. మాకు తెలిసి వీళ్ళు మొబైల్ పట్టుకొని తిరుగుతున్నారంటే మిగతావన్నీ మంచం కింద దూసేసారని. మనం అక్కడికి వెళ్ళి అయ్యో బ్రదర్ ఇక్కడ కూర్చోవద్దండి, మేము ఏంటుందా ఇక్కడ అనుకుంటా. మాకు తెలుసు కదా అన్నీ. సెట్ థింగ్స్ ఇన్ ఆర్డర్. లోకంలో ఒక సామెత ఉంది, బహుశా మన భారతదేశపు జాతిపిత మహాత్మా గాంధీ ఇలాగ అన్నారు అనుకుంటా, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్. దైవభక్తి తర్వాత పరిశుభ్రతే ప్రాధాన్యం. నేను ఈ మాట చెప్తే మీరు అంటారు, ఆత్మీయమైన విషయాలు చెప్పండి బ్రదర్, ఇవన్నీ ఎందుకు అని. ఇది కూడా ఆత్మీయమే. యేసుప్రభువు వారు చెప్పారు, లేదా దేవుడు అన్నాడు, నేను మీ పాళెములో సంచరిస్తే గనుక మీ పాళెము పరిశుభ్రంగా ఉండాలి. మన హృదయాలు పరిశుభ్రంగా ఉండవు, ఇళ్ళు పరిశుభ్రంగా ఉండవు, హృదయాల క్రమంలో ఉండవు, ఇళ్ళు క్రమంలో ఉండవు. స్థానిక సంఘాలు ఇంక ఎలాగుంటాయి? ఎవ్రీ ఫ్యామిలీ ఇస్ ఎ మినీ చర్చ్. ప్రతి కుటుంబం చిన్న సంఘం. ఆ కుటుంబం బాగుంటేనే సంఘాలు కూడా బాగుంటాయి. కుటుంబాలే కదా సంఘంలోకి వచ్చేది. అబ్రహాము తన జీవితాన్ని క్రమంగా ఉంచుకున్నాడు. న్యాయ విధాత పథకంలో 12 అడ్డదిడ్డంగా పెట్టుకోలేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోలేదు. వరుసలుగా పంక్తులు పంక్తులు పంక్తులు. ఈ మాట మీరు ఆలకిస్తున్నారా? ఎందుకు టైంపాస్ కొరకు రాశాడా పరిశుద్ధాత్మ దేవుడు? అవసరం లేదని రాశాడా? మనం ఇవన్నీ నేర్చుకోవాలని రాశాడు. అందుకే వజ్రవైడూర మరకత మాణిక నీళ్ళ కెంపుల పచ్చలతో పదిగించబడిన న్యాయ విధాత పథకాన్ని ప్రధాన యాజకుడు ధరించుకుని దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు తన ప్రజల యొక్క పాపాన్ని అంతటిని పరిహరించి వారి ప్రార్థనలు ఆలకించి వారికి జవాబు ఇచ్చట కొరకే భూమి మీదకి దిగి వచ్చేవాడు. ఇదే నా భవిష్యం. మనం అంత క్రమంగా లేమేమో, అందుకే మన ప్రార్థనలు ఆలకించబడట్లేదేమో, వాటికి జవాబు రావట్లేదేమో. ప్రభు మన ఇద్దరిని క్రమంగా కోరుతున్నాడు అనుకుంటా. A disciplined person can be a disciple. A indisciplined person can never be a disciple. ప్రభు వారికి శిష్యుడు కావాలంటే క్రమశిక్షణ ప్రాముఖ్యం. మీకు చాలామందికి తెలుసు, క్రైస్తవుల కంటే క్రైస్తవేతలకు చాలా భక్తి ఉంటుంది, చాలా క్రమశిక్షణ ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో మీరు చూస్తారు. నేను చెప్పే మాటలు మీకు అర్థమైనాయి అనుకుంటా. ఇంకా ఈ మధ్యలో గ్రూప్ వచ్చింది, వాళ్ళ గురించి బహుశా మీకు చాలా సంగతులు తెలియదు అనుకుంటా. వాళ్ళ ప్రతి ఉదయం ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందే లేచి తీరాల. నువ్వు ఎంత రాత్రైనా పడుకో. క్రైస్తవంలో ఉన్న ఏమనాలో తెలియట్లేదు కానీ ఎప్పుడు పడుకున్నా అడిగేవాళ్ళు ఉండరు, ఎప్పుడు లేచినా అడిగేవాళ్ళు ఉండరు, అడిగిన వాళ్ళని తిట్టేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ దేనికి రిలేటెడ్ అంటే వాక్యానికి రిలేటెడ్. చూడండి, అబ్రహాము జీవితంలో తెల్లవారింది, యాకోబు జీవితంలో తెల్లవారింది, ఇస్సాకు జీవితంలో తెల్లవారింది, మోషే జీవితంలో తెల్లవారింది. ఈ తెల్లవారడం అనేది మన జీవితంలో ఎప్పుడన్నా ఉందా? చీకటేనా? తెల్లవారం దానికి ఆపోజిట్ ఏంటంటే ఆదికాండంలో ప్రొద్దుగుంకిన తర్వాత. వాళ్ళకి ప్రొద్దుగుంకింది, తెల్లవారింది. మనకు మాత్రం ఒక్కటే ఉంటుంది. ఏంటది? ఎంత కరెక్ట్గా ఎలాగ చెప్తారు? ప్రొద్దుగుంకుడు మాత్రం ఉంటుంది, తెల్లవారడం అనేది ఉండదు. ప్రొద్దుగుంకింది, తెల్లవారింది. తెల్లవారుచుండగా నరుడు దేవునితో పోట్లాడుతున్నాడంట. కనుక నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోవాలంటే అప్పుడే యాకోబు అన్నాడు, ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ thou blesses me. ప్రతి మనిషి జీవితంలో దేవుడు తెల్లవారాలని కోరుతున్నాడు. దాంట్లోనికి మనం రావడానికి ఇష్టపడితే ఎంత బాగుండు. ఉదయకాలం రాత్రి తొందరగా పడుకోండి, మొబైల్ ఫోన్లు తగ్గించండి, చూసేది అనవసరంగా తగ్గించండి.
రోజుకి 24 నిమిషాలు ప్రభుత్వం మాట్లాడడం, ప్రార్థన చేయడం మీకు కష్టమవుతుంది. కానీ మొబైల్ ఫోన్లో 24 నిమిషాల కంటే తక్కువ మాట్లాడతాననే వాళ్ళు చేయొద్దండి. థ్యాంక్ యూ. ప్రభు దినాన్ని ఎంత వాస్తవంగా మీరు ఒప్పుకున్నారు. ప్రభుకి స్తోత్రాలు. ఒప్పుకోవడం దాకా బాగుంది, కానీ అలాగే కొనసాగిపోతే ఎంత బాగుంది. అంటే మాట్లాడొద్దు ఎక్కువ అని చెప్పట్లేదు. ఎవరు అమ్మగారు చేస్తారు, నాన్నగారు చేస్తారు, వాళ్ళు చేస్తారు, స్నేహితులు ఫ్రెండ్స్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే మొబైల్ చూసిన తర్వాత చాలా సరదా అయిపోయింది. సరదా అంటే ఏంటి? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఏంటంటే, ఏం డ్రెస్సులు కొన్నావు అమ్మాయి, ఒకసారి వాట్సాప్లో పెట్టు. వాట్సాప్లో వాళ్ళు డ్రెస్సులు పంపిస్తే వీళ్ళు చూసి దీనికి సరిగ్గా లేదు, ఇది సరిగ్గా ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ అంచు బాగలేదు, డిజైన్ బాగలేదు, రంగు బాగలేదు, ప్రింట్ బాగలేదు, ఫ్యాబ్రిక్ బాగలేదు, అన్నీ నీకు వాట్సాప్లో ఎట్ట తెలిసినాయి? చూసి 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 కళ్ళు నిద్రలో అవి తప్ప ఏం కనపడట్లేదు వాళ్ళకి. యేసుప్రభు వచ్చినా కూడా చెప్తాను, ప్రభా క్రిస్మస్ అయిపోయిన తర్వాత రండి. ఇదే సరిపోయింది. ఎంత దానికి అంత ఈ కుళ్ళిపోయే శరీరానికి, మట్టికి మన్నైపోయే శరీరానికి చనిపోయిన తర్వాత ఒక రోజు కూడా పెట్టుకోరే. ఫ్రీజర్లో అంతదాకా లోపల కూర్చోండి డాడీ, కూర్చోమ్మా, అస్సలు నువ్వు లేకపోతే ఎట్లా అని ఏడ్చేవాళ్ళు. చనిపోయినాడని తెలిసిన వెంటనే అక్కడ రోడ్డు మీద షామేన్ వేసి ఫ్రీజర్లో పెట్టేసి సైలెంట్ కూర్చొని ఉంటారు. వాళ్ళు వచ్చి వచ్చిన తర్వాత మామూలుగా వాళ్ళ బుద్ధి కూర్చోవచ్చు కదా. వాళ్ళు వేసే మొదటి ప్రశ్న, భార్య ఎప్పుడండి, మీకేమండి అంత బాధ, ఎంత సంపాదించున్నావు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు పిల్లల కొరకే చెమట వచ్చినావు, చెమట రక్తంగా తయారు చేసుకున్నావు, ఏ రెక్కల ముక్కలయ్యేటట్లు పనిచేసినావు, కడుపు చించుకొని పనిచేసినావు, కాళ్ళు చేతులు నిర్విరామంగా పనిచేసినాయి. అయితే ప్రాణం విడిచిన వెంటనే బయట అక్కడి నుండి అలాగే బయట నుండి బయటికే, లోపలికి కూడా లేదు. నాకు చాలా మంది తెలుసు ఇది ఎందుకు చేస్తాను, నేను తప్పని చెప్పట్లేదు, వాస్తవాలు. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే తాతగారికో అమ్మమ్మకో హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత చనిపోతే తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి బయటికి తీసుకుని వెళ్ళేవాళ్ళు అరదు. ఆ తీసుకొని వచ్చిన అంబులెన్స్ని అలాగే బయట ఆపేసేసి, బయటే షామెన్ వేసి, బయట ఫ్రీజర్ పెట్టి, బయటే అన్ని ఏర్పాట్లు చేసి, నది నాం సగరో గతి. ఈ మనుష్యుడు మట్టి మనుష్యుడు, మట్టికి మన్నైపోయే మనుష్యుడు, పాతిపెట్టిన తర్వాత పురుగులు వచ్చి మనిషిని తినే ఈ శరీరానికి ఇంత టైం అవసరమా అని, ఇంత సెలెక్షన్ అవసరమా అని, ఇన్ని వాట్సాప్ అవసరమా అని, ఇంత షాపింగ్ అవసరమా అని, ఇంత స్పెసిఫిక్గా డిజైన్, కలరు, ఫ్యాబ్రిక్, టెక్స్చర్, ఏమేం పదాలు, వొకాబులరీ, దాంట్లో ఒక్కటి నేర్చుకున్న బైబిల్ చాలా అర్థమైంటారు. ఈ దేహాన్ని కప్పుకోవటానికి అందుకే ప్రభు చెప్పాడు, అన్న వస్త్రాలు కలిగిన వారై ఈ లోకంలో జీవించాలి. ఎస్ ద కాయిన్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వ్యాలిడ్, మ్యాన్ హ్యాస్ ఓన్లీ బోత్ సైడ్స్ బోత్ వ్యాలిడ్. ఒక నాణ్యానికి బొమ్మ బొరుస రెండు వైపులు ఎలాగుండి అది విలువగా ఉంటుందో, మనిషి జీవితానికి కూడా రెండే ఉంటాయి. మొదటిది ఏంటంటే భోజనము, రెండవది ఏంటంటే వస్త్రం. ఇది నేను చెప్పే మాటలు కాదు, యేసుప్రభు వారు కొండ మీద చెప్పిన ప్రసంగంలోని మాటలు ఇవి. ఆధ్యాత్మికమైన విషయాల వైపు మనస్సు తీసుకొని, భౌతికమైన విషయాల వైపు మన మనసు మరలించుకొని, ఎంత నష్టం, ఎంత కష్టం, ఎంత ఆపద, ఎంత చిక్కులు, ఎంత ఆధ్యాత్మికమైన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం మనకు అర్థమైంది. ఇలాంటి వాళ్ళు దేవుని పరిశుద్ధ పట్టణం సత్సౌకం. ఎప్పుడు మనకి ఎలాగో భౌతికమైన సంగతులు ఎట్లా వెలుగుతాయో, ఫ్లాష్ వెలిగినట్లు వెలుగుతాయి, ఒక్క అడిగే జీవితాన్ని మార్చివేస్తుంది అన్నట్లుగా వెలుగుతాయి. అయితే ఆధ్యాత్మికమైన సంగతులు ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించడానికి ప్రయత్నం చేసినా మనం వాటిని ఒప్పుకోకపోవడం విషాదకరమైన సంగతి. మూడవది చూస్తామా, నిర్గమకాండం 37వ అధ్యాయం 25వ వచనం. Exodus chapter 37 verse 25.
మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదిక చేసెను. దాని పొడుగు మోరెడు, వెడల్పు మోరెడు చాలు, అది సత్సౌకర్యంగా ఉండెను. ధూపవేదిక. అందుకే కీర్తనలు రాశారు, మనం చేతులు ఎత్తట సాయంకాలం నైవేద్యము. ఇది క్రైస్తవేతర పదం. బైబిల్ పండితులు దాన్ని తీసుకుని వచ్చి మనకు కూడా నేర్పించడానికి ప్రయత్నం చేసినారు. అది వారికి చాలా ఇష్టమైన పదం, నైవేద్యం. మన ప్రార్థన దేవుడికి నైవేద్యంగా వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు, ధూమముగా వెళ్ళాలని కోరుతున్నాడు. అలాగే దొంతలుగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. అది సత్సౌకం. అంటే అర్థమేంటి? ఇతరుల కొరకు ఎంత ప్రార్థన చేస్తామో మన కొరకు అంతే చేసుకోవాలి. మనం ఈశ్వరులకు ఆపోజిట్గా చేస్తుంటాం. మన కొరకు చాలా చేసుకుంటాం. ప్రభావ మా ఆయన కొరకు, మా ఆవిడ కొరకు, మా కొడుకు కొరకు, కూతురు కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చివర్లో అందరినీ దీవించు, మమ్మల్ని మాత్రం డబుల్ దీవించు. అలాగే చేయడం తప్పని నేను చెప్పట్లేదు. ఎడమ చేయి ఎంత ఉందో కుడి చేయి కూడా అంతే ఉంది కదా, తేడా ఉందా ఏమైనా? ఎడమ చెవి ఎంత ఉందో కుడి చెవి కూడా అంతే ఉంది, ఎడమ కాలు ఎంత ఉందో కుడి కాలు కూడా అంతే ఉంది. సమాన దూరం. ఇవన్నీ మనకి ఏ జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఎ బిలీవర్ మస్ట్ బి ఈక్వల్లీ స్పేస్డ్ ద ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ అవుట్ సైడ్ ద వాల్. కుటుంబానికి వెలుపటున్న ప్రపంచానికి లేదా దేవుని సంఘానికి అంతే దూరంలో ఉండాలని కోరబడుతున్నా. అయితే మనుషులు స్వార్థప్రియులై, ధనాపేక్ష కలిగిన వారై, తమను తామే లోకానికి అప్పగించుకున్న వారై అనేక నష్టాలు కొనిపెట్టుకొని వచ్చినట్లు మనకు పరిచయం. ప్రార్థన చేసేవారు జీవితాలు మార్చబడతాయి. కొంతమంది నాకు చెప్తుంటారు, బ్రదర్ ఆకెంత ప్రార్థనా పడాలు, ఆన్నెంత ప్రార్థనా పడు అని. నిజమే, కొంతమంది బాగా ప్రార్థన చేస్తుంటారు ఎప్పుడు, కానీ జీవితంలో మారట్లేదేంటి? నేను అట్లా ప్రార్థనా పనులు అని చెప్పి వారి జీవితాలు మారకపోతే నమ్ముద్ది కాదు. ఎవ్రీ ప్రేయర్ వారియర్ విల్ హ్యావ్ ఎ చేంజ్ ఇన్ లైఫ్. ప్రార్థనా వీరుడు మారిన జీవితం కనపరుస్తాడు. నేను మారలేదంటే గంటలు ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన నాకే పని చేయట్లేదంటే వేరే వాళ్ళకి ఎలాగ పని చేస్తుంది? అలాగని మీరు ప్రార్థన చేయడం మానేయండి అని నేను చెప్పట్లేదు, చేయండి. మీరు మారట్లేదు, వేరే వాళ్ళు కూడా మారట్లేదు. దేవుడు మిమ్మల్ని మొదట మార్పులో ఆరంభిస్తే ఎంత బాగుంటు. నేను ఈ మాటలు చెప్పడం మీకు అనిపిస్తుంది మేము మారుతున్నట్లున్నామే. ప్రార్థన చేసిన వెంటనే ఏదైనా కోపం వచ్చే పని ఎవరైనా చేసినారనుకో, మనకి ఎవరైనా ఎదురు కనిపించినారనుకో, ప్రార్థన కీర్తన అంతా కట్టిపెట్టి, అరే ఇంతదాకా గంటసేపు ప్రార్థన చేసినా ఏమైపోయింది ఆ ప్రార్థన? బ్రదర్ అదేదే ఇదే, అక్కడికి వెళ్ళేం చేతులు ఎత్తి ప్రార్థన చేసినాం ఇట్లా, ఇక్కడికి వచ్చామో చేతులు ఇట్లెత్తినాము. చేతులు ఎత్తడానికి తేడా ఎలాగుందో చూడండి. ఇక్కడ ప్రార్థన చేసింది జీవితం మార్చబడకపోతే ప్రార్థన దేవుడు ఎలాగ ఆలకిస్తాడు? కొంతమంది ప్రార్థన దేవుడు ఆలకించకపోవటానికి కొన్ని కారణాలు ఏంటంటే, చాలా కారణాలు ఒక్కటి మాత్రం నేను చెప్తా, దే నాట్ ఫెయిల్. అంటే వారు యథార్థమైన వ్యక్తులుగా ఉండరు. బయట ఒకటి లోపట ఒకటి, పైన ఒకటి లోపట ఒకటి, మాటలు కోటలు బీటలు దాడిపోతుంటాయి. జీవితంలో మాత్రం అసలు పరిచయమే ఉండదు. అయ్యో దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమక్క, ఎంత ఇష్టమైంది కార్యంలో జరగాలి కదా. వాక్యం అంటే నాకు ఎంత ఇష్టం, పాటలు అంటే ఎంత ఇష్టం, అయ్యో భక్సింగ్ గారు ఆయన సేవ పరిచయం ఎంత ఇష్టం. అంటే వేర్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ లైకింగ్, దట్ ఇంట్రెస్ట్? ఆ దేవుడు అంటే ఆశ, వాక్యం అంటే ఆశ, మందిరం అంటే ఆశ, పాటలు అంటే ఆశ, భక్సింగ్ గారు పరిచయం అంటే ఆశ, ఆయన త్యాగం అంటే ఆశ. మరి దానికి మేనిఫెస్టేషన్ బయటికి బహిర్గతం చేయబడేది ఎక్కడ? మన జీవితంలో లేదేంటి? బయటికి చెప్తుంటాం, లోపల కనిపెడదు కనుక మన ప్రార్థనకు జవాబు రాదు. కొంతమంది ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ఆయన్ని తిడతారు, ఈయన తిడతారు, వాళ్ళని తిడతారు, వీళ్ళని తిడతారు, అందరిని తిట్టేసి వాళ్ళొక్కడ నీతివంతులుగా పరిచయాలుగా ప్రయత్నం చేసుకుంటారు. అలాంటి వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించు. అందుకని వాళ్ళు చెప్తారు, మేము ఎంత ప్రార్థన చేసాం బ్రదర్, అసలు జవాబే రావట్లేదండి. నేను అంటుంటా, మీరు ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు జవాబు రావాలంటే నాకు చెప్పండి, నేను చెప్తాను అని. ఏంటంటే ల్యాప్సెస్, పొరపాట్లు. మన జీవితంలో ఏం పొరపాటు ఉంది, మనం పొరపాటు దిద్దుకోవడానికి ఇష్టం ఉండదు. చూడండి, మన ఇంట్లో మనం ఉన్నంత కాలము బూజు పట్టినా, బల్లెలు తిరుగుతున్నా, ఏం పట్టినా మనకి ఎలాగుంటుందంటే అంతఃపురం మాత్రం అబ్బా
ఎంత బాగుంది. మీ ఇల్లు బాగుపడాలంటే మీరు చూసుకుంటే బాగుపడదు. మళ్ళంటూ ఒకసారి పిలవండి, అంటే కొత్త వాళ్ళని పిలవండి. వచ్చిన వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది ఎక్కడెక్కడ ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడ బూజు పట్టింది, ఎక్కడ బొద్దింకలు ఉన్నాయి, ఎక్కడ దుమ్ము ఉంది, ఎక్కడేం ప్రాబ్లం ఉంది. కొత్త వాళ్ళకి వెంటనే తెలిసిపోద్ది. మనకేం తెలిసిపోదు, మన జీవితం అంతా బాగానే ఉన్నాం అనుకుంటాం. అందుకని ఆత్మీయమైన దరిద్రతలో ఉన్నాం. ప్రభు మన యొద్ద నుండి ప్రార్థన కోరుతున్నాడు. సత్సౌకం లేకపోతే ఆ పరిశుద్ధ పట్టణము, ప్రభు దిగివచ్చే ఆ పెళ్లి కూతురు విలువైన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, బైబిల్లో రాయబడింది, సన్నపు నార వస్త్రాలు ధరించుకుని, దాన్నే పరమగీతంలో మొట్టమొదటి రాశారు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందమును స్వచ్ఛతను గలదేసి ఊహిత సైన్య సమభీకర రూపిణిగా. ఈమె ఎవరు? ఈమె షులమ్మితి, ఈమె సొలొమోను పల్లకి, ఈమె అనరాగ వల్లకి, ఈమె పెళ్లి కుమార్తె, ఈమె వధువు, ఈమె నూతన యెరూషలేము, ఈమె కొత్త పట్టణము, ఇది దేవుని కొరకే సిద్ధపడుతున్న జయముగల దేవుని సంఘము. ఆ సంఘాన్ని అంతా చూసి దేవదూతలు ఆశ్చర్యపోతున్నారు పరలోక రాజ్యంలో. వాట్ ఎ స్టన్నింగ్ బ్యూటీ ఇట్ ఈస్! ఇలాంటి అందమైన అమ్మాయిని ఎక్కడ తీసుకొని వచ్చినారు? వైపాలెం రియా వాళ్ళంత బాగుండరే. నాకు తెలిసి ఒంగోలు జిల్లాలో మనుషులు ఎలాగుంటారు? అవును, వాళ్ళంత బాగుంటారు. ఒంగోలు జిల్లాలో మనుషులు లేదా, జిల్లాలో మనుషులు ఎలాగుంటారు, రాయలసీమలో ఎలాగుంటారు, భారతదేశంలో ఎలాగుంటారు, ఆసియాలో ఎలాగుంటారు, అమెరికాలో ఎలాగ, యూరోప్లో ఉంటారు. ఎక్కడ కూడా మనుషుడు బాగలేడు. బైబిల్లో రాయబడి నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు. అందరం త్రోతపై ఏకముగా పనికిమాలైన ఆ మనుషుల కొరకాయి నేను దేవుడు మానవుడిగా భూమి మీదకి నేను వెళ్ళాను. ఆ మనుషుని యొక్క శిక్ష అంతటిని శిలువలో భరించడానికి ఇష్టపడ్డాను. రక్తము కార్చాను, నా రక్తం చేత వారిని కడిగాను, పరిశుద్ధపరిచినాను. ఇప్పుడు నా రూపంలోనికి వాళ్ళు వచ్చినారు. ఏ భేదం లేకుండా, ఏ తారతమ్యం లేకుండా అందరినీ ఆయన ఆ రూపంలోనికి మార్చాలని కోరుతున్నాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో యోహాను భక్తుడు ఇలాగంటాడు, మనం ఇంకేమవుదామో ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తా we shall see him. మొదటిది. రెండవది we shall be like him. నేను ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి అబ్బా చాలా బాగా కనిపిస్తున్నాడు అని అంటే నాకేం ఉపయోగం ఉంది? నేను కూడా అలాగే మారాలి కదా, నేను కూడా అంత అందంగా ఉండాలి కదా, నేను కూడా అంత రాయల్గా కనిపించాలి కదా, నేను కూడా అంత హై లుక్, రిచ్ లుక్, డీసెంట్ లుక్, అలాగే నేను ఉండాలి కదా. నేను ప్రభువుని చూసిన వెంటనే మనం అంతా ఎలాగైపోతామంటే we shall be like him. కొంతమంది చూసిన వెంటనే చెప్తారు కదా, అచ్చం నేను ఆయన అన్నట్టున్నా, అచ్చం ముద్ర గుద్దినట్టు, జిరాక్స్ గుద్దినట్టు గుద్దారు ఏంటండి? మీ అమ్మ మాదిరే ఉన్నాం, మీ చిన్న మాదిరే ఉన్నాం, మీ మామ మాదిరి ఉన్నాం, మేనమామ మాదిరే ఉన్నాం. పుట్టినట్టు చెప్పేస్తారు వాళ్ళు, ఎట్లా చెప్తారో ఏమో కానీ ఇంకా రూపురేఖలు కూడా రావు. అసలు తన గర్భంలో నుండి బయటకు వచ్చి ఆ నాభి సూత్రం కోసిన వెంటనే అచ్చని మాదిరి. ఎక్కడ నేర్చుకున్నారో కానీ, ఏ డయాగ్నోస్టిక్ సెంటర్లో నేర్చుకున్నారో తెలియట్లేదు. అన్నీ చెప్పేస్తారు. ఒక్కటి కాదు, మొక్కటి చెప్పినారంటే పర్వాలేదు. వెంటకలు ఇలాగా ఉన్నాయి, ఎళ్ళిలాగా ఉన్నాయి, కాళ్ళు ఇలాగా ఉన్నాయి, నడకలాగా ఉంది, నవ్వు ఏడుపు కూడా. మన పిల్లలు మనలాగా ఉన్నారంటే మనకి ఎంత సంతోషం. మనం బాగాలేకపోయినా అది వేరే విషయం, విత్ ఇన్ ద బ్రాకెట్స్. అయితే ప్రభుత్వం ద్వారా కొనబడి మనం అందరము we shall be like him. ఆయన చూస్తాం, ఆయన వలే ఉంచాం. మూడవది అంతటితో ఆగిపోలేదు, we shall be with him. ఆయనతోనే మనం ఉండిపోతాం. ఇక్కడికి రావాల్సిన పని లేదు, వేసవకాలం ఎండలు ఉండవు, ఇలా కరెంట్ ఫ్యాన్లు ఏం అవసరం లేదు. గొర్రెపిల్ల దానికి దీపమై ఉన్నాడు, దేవాలయం ఉన్నాడు. ఆ ప్రభుత్వం సదాకాలం ఉండే భాగ్యంలోనికి వెళ్ళబోతున్నాం. జీవముగల దేవుని సంఘం యొక్క భవిష్యత్తు దేవుడు అలాగ సిద్ధపరిచినాడు. ఈ క్షయమైపోయే, కుళ్ళిపోయే, మట్టికి మన్నైపోయే ఈ శరీరము ఒకవేళ ప్రభు ఈ దినమే వస్తే మనకు తెలియకుండానే మార్చబడుతుంది. ఇది మర్మం అంట. ఆయన అన్నాడు పౌలు, నేను మీకు ఒక మర్మం తెలియజేస్తున్నాను, అదేమనగా రెప్పపాటును మనం మార్చబడతాం. we shall be transformed in a twinkling of an eye. ఎలాగ మార్చబడతాము? రెప్పపాటున. మామూలుగా మీరు సాఫ్ట్వేర్ ఉంది కదా, మొబైల్ ఫోన్ ఇట్లానే వెంటనే ఎలాగ మారుతుంది, ఇట్లానే వెంటనే ఎలాగొస్తుంది, అట్లానే వెంటనే ఎలాగొస్తుంది. మీ సాఫ్ట్వేర్ స్మార్ట్ ఫోన్లో ఇట్లంటే ఒకటి, అట్లంటే ఒకటి, పైన అంటే ఒకటి, కింద అంటే ఒకటి, మూసేస్తే ఒకటి, ఆఫ్ చేస్తే ఒకటి, స్విచ్ చేస్తే ఒకటి, ఎన్నో ఆప్షన్స్. ఒక మనుషుడు సాఫ్ట్వేర్ తయారు చేసి ఉంచగలిగితే దేవుడికి సాధ్యం కాదా?
దేవుడికి వీలు కాదా? ఈ అక్షయమైన శరీరం క్షయమైనదిగా ఈ క్షయమైనది అక్షయమైనదిగా మార్చబడుతుంది. ఈ దీన శరీరం మహిమగల శరీరంగా మార్చబడుతుంది. ప్రభుత్వ పాటు సదాకాలం అన్నట్టు కొరకే మనము కొనిపోబడతాం. అక్కడ దాహం లేదు, వేదన లేదు, అవమానం లేదు, బాధ లేదు. మీకు బాధ కలిగించే కొన్ని విషయాలు చెప్పమంటే చెప్తా. ముఖ్యంగా సిస్టర్స్కి చెప్తా. అక్కడ మీకు కిచెన్ లేదు, అక్కడ మీకు డ్రెస్సింగ్ టేబుల్ లేదు, అయ్యో న్యాచురల్స్ లేవు, అక్కడ ఏడుపు లేదు. మరి సిస్టర్స్ అని ఎట్లా గుర్తుపట్టాలా? దాహం లేదు, ఆకలి లేదు. ఆ పరలోక రాజ్యంలో మనం దినాన్ని ఉండబోతున్నాం. ఆయనతో పాటు మనం సదాకాలం ఉండను. ఆయన బైబిల్లో రాయబడింది, ఆయన ప్రతి బాష్ప బిందువు తుడిచివేయి. బిహోల్డ్ ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. అన్ని కొత్తగా చేస్తాడు. రాత్రి అయ్యేసి నీ కొత్త జీవితాన్ని మార్చేసి, కొత్తగా చేసేసి, పరిస్థితులను మార్చేసి నీ కొత్త. వయసు జీవితంలో కురికిపోయావేమో, ఓడిపోయాము, కృషించిపోయాము. కొన్నిసార్లు అనుకుంటా, అసలు నాదొక బతికేనా, నాదొక చదివేనా, నాదొక జీవితమేనా, అసలు నేను బ్రతకడం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఇంట్లో వాళ్ళకు ఉపయోగం లేదు, ఇరువురికి ఉపయోగం లేదు, నాకే ఉపయోగం లేదు. నా బతుకు భూమికి భారం, నేను చేస్తే బాగుండో. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ కూర్చుని ఉన్నారు. మన జీవితంలో ఇలాంటివి వస్తాయి, తెలియకుండానే వస్తాయి. కడపలో నుండి లావా వలె దుఃఖము బయటికి పెళ్ళికి వస్తుంది. అది కళ్ళలో నుండి కన్నీటి ప్రవాహం వలె బయటికి వస్తుంది. కన్నీళ్ళు చూసే ప్రభు ఉన్నాడు. నీ కన్నీళ్ళు ఎవరైనా మనిషిని చూస్తే, భర్త చూస్తానో చెప్పి ఏడుస్తున్నావు, ఏడుపు ముఖం దాన్ని కట్టుకున్నాను అనవచ్చు. ఒకవేళ భర్త ఏడుస్తుంటే భార్య ఇలాగనవచ్చు, నాకు ఏడ్చే అబ్బాయిలంటే నచ్చదండి. ఇరుగు పొరుగు కూడా నన్ను చేయించడం, అమ్మాయి ఏడ్చినట్టు ఏడుస్తున్నావని. నీ కళ్ళ నీళ్ళు దేవుడికి తప్ప ఎవరికి తెలుసు? నీ బాధ దేవుడికి తప్ప ఎవరికి తెలుసు? నీ ఆవేదన దేవుడికి తప్ప ఎవరికి తెలుసు? ఆయన బాగు చేయటి కొరకు వచ్చినాడు. కానీ ఈ దుఃఖములు, ఈ బాధలు, ఈ కృంగులలో మనం ఏమనుకుంటామంటే, నాది పుట్టుకేనా, ఈ పుట్టుక కాకుండా వేరే పుట్టుకంటే ఎంత బాగుంటు, అక్క వల్లే, ఆ అన్న వల్లే, వాడి వల్ల ఉంటే ఎంత బాగుండని అనుకుంటాం. ముగించక మనకు ఒక చిన్న కథ చెప్పి, అదొక ఊరు. ఆ ఊర్లో అల్లంత దూరాన ఒక చెట్టు ఉంది. చెట్టు మీద కాకి ఉంది. దాని జీవితాన్ని గురించి బాధపడుతుంది. నేను పక్షే కానీ ఎవరికి ఇష్టం, ఎవరు నన్ను పట్టించుకోరు. నా రంగు చూస్తే అందరూ పరిగెత్తిపోతారు. నేను ఎవరి దగ్గరికి వెళితే ఎవరు నన్ను రా, కమా లెట్స్ హ్యావ్ ఏ సెల్ఫీ అని ఎవరు అనరు. నన్ను చీదిరించుకుంటారు. నా రంగు, నా స్వరము, నా మాటలు, అసలు నేనే ఒకే పనికి వస్తా. క్రైస్తవేతరులకు వాళ్ళు ఎవడని చనిపోతే పిండ ప్రదానం చేసేటప్పుడు గోదావరి నదీ తీరాన కాకలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు. దానికి ఒక్కటే నేను ఉపయోగపడతా, ఇంక దేనికి ఉపయోగపడను. నా జీవితం నేను మారితే ఎంత బాగుంటు. ఎలాగ మారుతావు మరి? అంతలో అల్లంత దూరాన్ని ఒక చెట్టు కింద కొండ దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆయన అంత ధ్యానంలో నిమగ్నం అయిపోయాడు. ఈ కాకి సాధువు దగ్గరికి వెళ్ళింది. సాధువు గారు మీరు నాకు ఒక సహాయం చేయాలా? సరే, ఏం సహాయం చేయమంటారు? నా జీవితంలో విరక్తి వచ్చిపోయింది. నా కాకి రూపాన్ని మార్చి వేరే రూపంలోనికి రావాలి. నిజమా? ఏ రూపంలోకి మార్చమంటావు? ఇదిగో అల్లంత దూరం ఒక చెరువు ఉంది కదా, చెరువులో తెల్లగా, అబ్బా స్టన్నింగ్, ఆ కొంగ వల్లే ఉండాలనుకుంటున్నాను. సాధువు అన్నాడంట, కొంగ వల్ల నేను మారుస్తా, కానీ ఒక షరతు ఏంటంటే నువ్వు ముందు వెళ్ళి కొంగను కనుక్కొనిరా, ఎలాగుందో, సంతోషంగా ఉందా లేదా అని. ఆ కొంగ సంతోషంగా ఉంది అని చెప్పింది అనుకో, ఖచ్చితంగా నేను నిన్ను కూడా కొంగ వల్లే మారుస్తాను. ఇప్పుడు ఈ కాకరి కొంగ దగ్గరికి వెళ్ళింది. కొంగ వంటకాల మీద తపస్సు చేస్తున్నట్లుగా ఉంది. కాకిని చూసిన వెంటనే, ఏం బ్రదర్ ఇలాగొచ్చేసారంటే, ఏం చేయాలండి, నా బతుకు మీద విరక్తి వచ్చేసింది, అందుకే కురిగిపోయి మీ వల్ల మారాలనుకుంటున్నాను. తెల్లగా అసలు పైనుండి కింద దాకా అసలు మీరు చూస్తే ఎలాగున్నారో తెలుసా? ఒక సన్నజాజి తీగ. ఎవరైనా మీ దగ్గరకు సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నారు. అబ్బా ఎంత అసలు ఉంటే బతికితే ఇట్లా ఉండాలో, ఉంటే ఇలాగ ఉండాలో, చేస్తే ఇలాగ ఉండాలో, ఎంత వైట్ 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 వైట్, తెలుపు 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 తెలుపే.
అప్పుడు కొంగ చెప్పిందంట, నా అదొక బతికేనా. అర్రే, ఒంటి కాళ్ళ మీద ఉంటాను, 2 కాళ్ళు ఉన్నా కూడా, ఇంత ప్రపంచం ఉన్నా కూడా ఎక్కడికి పోవటానికి లేదు, నీళ్ళలోనే ఉంటాను. ఇంతున్నా ఏదో తింటానికి, చేపలు నా దగ్గరికి వస్తే నేను తింటాను. నేను నీ వల్లే ఉంటే ఎంత బాగుండు అనుకుంటున్నాను. ఈ కాకి ఊన సాధు దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత, ఏంటి కొంగవలే అవ్వాలనుకుంటున్నావా, కొంగ ఎలాగుందంటే, కొంగవలే వద్దులేండి, ఇతనికి దానికి కూడా జీవితంలో సంతృప్తి లేదంట. మరి ఎలాగుండాలి అడిగి రాబోదాని అంటే మళ్ళీ కొంగ దగ్గరికి వెళ్ళింది. ఎలాగుండాలి అనుకుంటావు, ఇదిగో అల్లంత దూరాన్ని ఒక చెట్టు మీద సీతాకోక చిలుక ఉంది, ఇదేంటి రామచిలుక ఉంది. ఆ చిలుక ఎన్ని రంగులు, ముక్కొక రంగు, కాళ్ళొక రంగు, ఈకలొక రంగు. అబ్బా, ఏదైనా అది తిని పడేసిన తర్వాతే పండు, వేరే వాళ్ళు టచ్ చేయాలి. ఫస్ట్ టచ్ ఆ చిలుకే. మారితే అలాగ మారాల. ఇప్పుడు కాకి వచ్చి సాధువుకి చెప్పింది, నన్ను మారిస్తే కొంగ వద్దు, చిలుకగా మార్చండి అని. అప్పుడు సాధువు చెప్పాడు, సరే చిలుకగా మారుస్తా. చిలుకని వెళ్ళి అడిగిరాదు, బాగుందా లేదా, ఎట్లుంది, సంతోషంగా ఉందా లేదా. కాకి నా చిలుక దగ్గరికి వచ్చింది. చిలుక దగ్గరికి వచ్చి అలాగే, చిలుక ఎలాగున్నావు అంటే, ఏముంది నా అదొక బతకనే, చెట్టు మీద ఉన్నాను, ఏదో పండ్లు తినాలనుకుంటున్నాను కానీ తినట్లేదు, అందుకే ఇలాగ టచ్ చేస్తున్నా వదిలేస్తా, కడుపు ఎప్పుడు నిండేది. సరే నిండకపోయినా పర్లేదు, బాగున్నా అంటే, ఏం బాగా నాది. అరే ఏమైంది, నీకు బాగానే ఉన్నావు కదా, ఎన్ని రంగులు ఉన్నాయి, అసలు ఆ రంగులో ఒకటి నాకున్నా ఎంత బాగుండు, ముక్కు రంగ నాకున్నా, కాళ్ళ రంగ నాకున్నా, ఈకల రంగ నాకున్నా, అసలు ఎంత బాగుండు. చిలక గోరింకలో మేము కూడా నింటాం కదా, మాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు, ఏంటని బాధపడిపోతుంది అది. అప్పుడు ఆ చిలుక చెప్పింది, మీ ఊర్లో సంత ఎప్పుడమ్మా లేదా, మీ ఊరికి సంత ఆదివారమా, సోమవారమా, మంగళవారం, ఏ రోజు లేదా? సిటీ మీరంతే, డిమార్ట్, లల్లు సూపర్, లూలు, రిలయన్స్ డిజిటల్, ఓకే, సంతలు ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. సరే గురువారమా, సరే ఏదో ఒక రోజులే సంత రోజు ఏం చేస్తారంటే, గ్రామాల నుండి ప్రజలందరూ వస్తారు కదా, నన్ను ఒక పంజరంలో బంధించి చిలక శాస్త్రం చెప్పేవాడు అక్కడ తీసుకెళ్ళి ఒక మంచి సెంటర్లో కూర్చొని, మీకు సిల్క్ శాస్త్రం చెప్తామంటే పెళ్ళిగైన అమ్మాయిలంతా క్యూ కడతారు, 5 రూపాయలు 10 రూపాయలకి, నాకు పెళ్ళి ఎప్పుడైతుందో చూసి చెప్పండి అని. ఆ సిల్క్ కొన్ని మాటలు నేర్పించినాడు కదా నాకు. నేను అలాగే పంజరంలో నుండి బయటకు వచ్చిన వెంటనే అన్ని పేపర్లు పెట్టింటాడు, పేపర్ పట్టుకుని ఉంటే ఎప్పుడు అదే రంగులోనే ఉంటుంది, ఏ పేపర్ అయినా అదే రంగులో ఉంటుంది, కాకపోతే వేరే పేపర్లోనే పక్కన వచ్చిన అమ్మాయిలు అనుకుంటారు, వాళ్ళకి తెలియట్లేదు అన్నీ ఒకటే పేపర్లే అది. అందుకని నేను ఆ పేపర్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళితే, అబ్బా సిల్క్ శాస్త్రం ఏం చెప్పేశాడు, అమ్మా నీకు ఖచ్చితంగా నువ్వు కోరుకున్న అబ్బాయి ఇచ్చేస్తాడు, అమెరికా రెండు వచ్చేస్తాడు, తీసుకెళ్తాడు, కారులో పెడతాడు, ఇంట్లో అబ్బా ఉబ్బిపోయి ఎంతంటే 10 రూపాయలు అంటే 10 చిల్లరలో 20 తీసుకొని ఇచ్చేసి వస్తారు. కనుక చిలక పలకలు తిట్టేటప్పుడు కూడా వేరే వాళ్ళు నన్ను ఇలాగే తిడతారు, ఏంటి చిలక పలకలు మాత్రం మాట్లాడుతున్నా అంటే, ఎప్పుడు పలికిన పలకే పలుకుతుంటా, కొత్త పలక పలకటానికి లేదు కదా, ఎందుకంటే కాగితాలన్నీ సేమ్ పలకే. మరి చిలుక నువ్వు ఎలాగ ఉండాలనుకుంటావు, ఏం బాగాలేదు, చెట్టు మీద ఇదంతా జీవితం అంతా బంధించబడినట్లుంది, అక్కడ పక్కన జంతు ప్రదర్శనశాల జూ ఉంది, ఆ జూలో చూసావా సాయంకాలం అయిపోతే నెమలి పొరివిప్పి నాట్యం ఆడుతుంటే స్పెల్ బౌండ్. కొంతమంది పిల్లలు దాని దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని, ఇంకా కొంతమంది అయితే దాన్ని ఈకలు తీసుకొని చదువుకునే పిల్లలు పుస్తకాల్లో పెట్టుకొని, నా పుస్తకం ముట్టద్దు, ఎందుకు నీ పుస్తకం ముట్టదు, నెమలికి పెట్టాను రా దాంట్లో. పల్లె వెలికి వెళ్ళి ఏ ఊరింటి ఆవరికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే ఒక ఆయన వస్తాడు మనకి, సామ్రాణి పూసి, కనుక అన్ని ఈకలని వాడతారు. అసలు నీ రంగు ఏంటి, నీ డిజైన్ ఏంటి, నీ నాట్యం ఏంటి, నీ నడకేంటి, నెమలికి నేర్పిన వయ్యారమైన నడక ఎవరికి వస్తుంది, నెమలికి తప్ప. కనుక బతికితే అలాగుండాలా, ఉంటే రంగులు అలాగుండాలా, వల్ల డాన్స్ వేస్తే అలాగే ఉండాలా, ఆకర్షిస్తే అలాగే ఆకర్షించాలా. ఎవరైనా సెల్ఫీ తీసుకోకుండా వెళ్ళగలిగే ధైర్యం ఉందా నాతో? సరే ఇది నెమలిని అడిగేసి వస్తామని నెమలి దాకపోయింది. నెమలి ఎలాగున్నా అంటే, ఏముంది బ్రదర్ నా అదొక బతికేనా. అరే ఏం అలాగంటే అందరూ స్టన్నింగ్ అంటుంటే నీది ఇప్పుడు ఇప్పుడు నాట్యం ఆడితే ఎలాంటి వాళ్ళైనా కూడా అలా అసలు మైమర్చిపోయి విహరించిపోయి చూస్తూ ఉంటారు. రంగులన్నీ నీలోనే దాగి ఉన్నాయి, మిళితమై ఉన్నాయి, నీదొక బతికేనంటావు. అన్ని పొరువిప్పి నాట్యం ఆడుతూ ఉన్నాను, వయ్యారం అంటున్నారు, మయ్యారం అంటున్నారు, నా డిజైన్లు అన్నిట్లో వేసేస్తున్నారు, బట్టల మీద వేస్తున్నారు, గోడల మీద వేస్తున్నారు, హోటల్లో వేస్తున్నారు, అన్నిట్లో వేస్తున్నారు. అసలు నన్ను నడక చూసి చాలా మంది
వచ్చి దగ్గర నుంచి సెల్ఫీలు తీసుకొని పోతున్నారు, కానీ నా జీవితంలో స్వేచ్ఛ లేదు. జూలో పెట్టేసే చూడు. బయటికి ఎలాగే రావాలో నాకు కూడా బయటికి రావాలని ఆశ ఉంది, కానీ అన్ని దీంట్లో పెట్టేశారు. ఏం లాభం ఉంది? ఎంత అందంగా ఉన్నా అంతఃపురంలోనే ఉండిపోయాను, ఏం లాభం ఉంది? పంచంలోనే ఉండిపోయాను, ఏం లాభం ఉంది? కేజీలోనే ఉండిపోయాను, ఏం లాభం ఉంది? పంచంలోనే ఉన్నాను, ఏం లాభం ఉంది? జూలోనే ఉన్నాను, ఏం లాభం ఉంది? అందరితో అది ఆగిపోలేదు. ఏం చెప్పింది? జీవితం అంటే బతకంటే నీదే కాకి. ఎందుకో తెలుసా? నీకెంత స్వేచ్ఛ. ఏ చెట్టు మీదైనా కూర్చోవచ్చు, ఏ ఇంటి దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఏ ఊరికైనా టికెట్ లేకుండా పోవచ్చు. నిన్న వేటాడేవాడో ఉండడు, నిన్ను చంపాలని అనుకునేవాడు పొరపాటు కూడా జీవితంలో ఉన్నాడు. నీ దగ్గరికి వచ్చి నీ ప్రైవసీని డిస్టర్బ్ చేయడానికి సెల్ఫీలు తీసుకునేవాడు పొరపాటును కూడా ఉన్నాడు. నిన్ను పాట పాడమ్మా అనేవాడు అసలే ఉన్నాడు. రెక్కలు పెట్టేసి ఎగిరిపోమ్మా అని చెప్పేవాడు అసలే ఉన్నాడు. నీకు నచ్చిన భోజనం తినొచ్చు, చచ్చిన దాంతో మొదలుకొని బతికిన దాని దాకా ఏదైనా A to Z చైనా వాళ్ళ వలే. అసలు జీవితం అంటే నీదే అని. ఇప్పుడు కాకి అంతా తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ సాధువు దగ్గరికి వచ్చింది. ఏంటి కాకి, ఏం చేయమంటావు మరి? కొంగం చేయమంటావా, చిలకని చేయమంటావా, నెమలు చేయమంటావా అంటే ఏం వద్దులేండి, నేను ఉన్నట్లా ఉండియండి నన్ను ఇంట్లో. అదే అలాగ మారాలనుకున్నాను, కానీ తిరిగి అంత ప్రయత్నం చేసి వచ్చిన తర్వాత తెలియని పదార్థం ఏంటంటే నేను నా వలే ఉంటేనే మేలు అని అని తేలింది. దీంట్లో నీతి ఏంటంటే మనం కూడా చాలాసార్లు ఇతరులతో పోల్చుకుంటాం. ఆ బ్రదర్ వల్లే, ఆ సిస్టర్ వల్లే, ఆ అక్క వల్లే, ఆ అన్న వల్లే, ఆ చెల్లి వల్లే, ఆ తమ్ముడు వల్లే, వాళ్ళ వల్లే ఉంటే ఎంత బాగుంటుందా అని. వాళ్ళ గుండెల్లో ఉన్న అగ్నిపర్వతం నీకు తెలుసా? వారి పేగులు తరక్కుపోయిన స్థితి నీకు తెలుసా? వారి కళల్లో కన్నీటి సముద్రం నీకు తెలుసా? వారి తలలో బాధలు నీకు తెలుసా? వారి నిద్రలేని రాత్రులు తెలుసా? వాళ్ళ వేదన కృంగదాలు తెలుసా? బయటికి చూసినప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది. నీకు నువ్వే సాటి. నీ బతుకు నీదే. దేవుడు నిన్ను ప్రత్యేకమైన విధానంలో ఏర్పాటు చేసిన, ప్రత్యేకమైన రంగు, ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రత్యేకమైన కాంతి ఇచ్చి ఈ భూమి మీదకి దేవుడు నేను పంపించినాడు. ఉద్దేశం ఏంటంటే ఆ దేవుడిని నువ్వు ఎరగాలని. ఆ దేవుడిని ఎరగకుండా దేవుడు సృజించిన సృష్టి అంతటినీ వెతకటానికి, ఎరగటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. చివరికి ఇలాగే నెట్టొర్పు చేస్తూ మిగిలిపోయావేమో. ఆ దేవుడే మన కొరకు ప్రాణం పెట్టడానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన తాను మన కొరకే అర్పించుకోవటానికి ఇష్టపడ్డాడు. లోకంలో దానాలు 5 రకాలు మనకు తెలుసు కదా. మొదటిది ఏంటంటే అన్నదానము అంటారు. అందుకనే దీనికి మత తారతమ్యము లేకపోతే ఏ భేదం లేకుండా మంచి భోజనము అన్ని తయారు చేసి కొంతమంది బయట అన్నదానం చేస్తుంటారు. సాంబార్ కూడా ఇంటింట పోస్తుంటారు, పాపలన్నీ సాంబార్లో కొట్టుకుపోనని. మొదటిది అన్నదానం. రెండవది ఏంటంటే వస్త్రదానం. వారికి ఉన్న బట్టలు అంటే పాతవి చిరిగిపోయినవి కాదు, కొత్తవి తీసుకుని వచ్చి కొంతమందికి పేదలకి చలికాలంలోన ఇళ్ళు లేకుండా ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళు కొంతమంది ఊలం దుప్పట్లు తీసుకుని వెళ్ళి ఇస్తూ ఉంటారు. వస్త్రదానం. మూడవది అవయవదానం. శరీరంలో ఏదైనా అవయవాలు దెబ్బతిన్నప్పుడు వేరే వారికి అవసరం అంటే మీకు తెలుసు కదా. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కూతురు కిడ్నీ ఇస్తానని సింగపూర్లో వచ్చి అవయవదానం, కిడ్నీ ఇచ్చేవాళ్ళు, కన్ను ఇచ్చేవాళ్ళు, ఇలా రకరకాల అవయవాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నాలుగవది రక్తదానం. రక్తదానం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ప్రధానమైంది అని అంటాం. రక్తం ప్రాణం. ఎవడన్నా అపాయంలో చిక్కున్నప్పుడు రక్తం అంతా పోయింది, బ్లడ్ కావాలి, రక్తం కావాలి, ఎవళ్ళు ఇస్తారు అని అనుకుంటా. ఎవడన్నా భర్త చెప్పాడు అనుకో, నేను రక్తం ఇచ్చేసి వస్తానంటే, నీ రక్తం సూట్ అవుతుందా ఏమి, నీకు కరోనా వచ్చింది, సూట్ కాదులే. నిజమే, ఇప్పుడు సూట్ కాదు, మొదటి ఇంతకుముందు సూట్ అయ్యేది. ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళని, రోగగ్రస్తుల్ని ఎవరిని దగ్గరికి రాని రక్తం తీసుకోవటానికి. ఆరోగ్యకరంగా ఉన్న 25 ఏళ్ళు 30 ఏళ్ళు మధ్యలో ఉన్న అబ్బాయిలు ఆరోగ్యకరంగా ఉంటేనే కరోనా రాకపోతేనే ఇప్పుడు రక్తం తీసుకుంటున్నారు. మనం ఇంట్లో పక్కన వాళ్ళకి కూడా రక్తం ఇప్పించడానికి ఇష్టపడము. తోబుట్టువులు ఉన్నా కూడా ఒక బాటిల్ 200 ml అయితే సరిపోద్దంట, నేను ఇస్తానులేంటే వద్దులే, నీ రక్తం బాగలేదు కానీ నాకు తెలియదే నీ సంగతి అంతా. భర్త దగ్గర నుండి ఏ ఒక్క భాగం కూడా బయటికి రావటానికి ఇష్టపడరు కదా. 5వది ఆఖరిది ప్రాణదానం. ఎవరు చేస్తారు ఇది? 4 దానాలు నేను చెప్పినవన్నీ మనిషి భూమి మీద చేయొచ్చు. 5వ దానం ప్రాణదానం ఒకే ఒక్కడు.
ఆయన పేరు యేసు. ఆ ప్రాణదానం చేయడానికి భూమి మీదకి దిగి వచ్చిన ఆయన శిలువ మీదకి వెళుతుంటే వెళ్ళొద్దు అని చెప్పేవారు, ఆటంకపరిచేవారు లేరు. ఆయన కొడుతుంటే కొట్టొద్దు అని అడ్డుపడేవాళ్ళు లేరు. ఆయన మీద ఉమ్మేద్దండి అని చెప్పేవారు లేరు. ఆయన బల్లెంతో పొడవటానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన మీద బల్లెంతో పొడవద్దు అని చెప్పేవారు లేరు. ఆయన శిలువ మీద ఎలాడదీయబడి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి పరలోక స్థలములో ఆసీనుడైనాడు. కురూపులము కాకలాంటి మన జీవితాన్ని అందంగా ఆశ్చర్యకరమైన మహిమగల దేహంగా మార్చుట కొరకు యేసుప్రభు వారికి అలాగే దేవుని యొక్క జీవగల సంఘములో ఉంటూ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో ఉండాలని దేవుని యొక్క అభిలాష. ఈ రక్షకుడు వద్దా? ఈ ప్రేమ వద్దా? ఈ పాపక్షమాపణ వద్దా? ఈ మారుమనస్సు వద్దా? ఈ ప్రాణదాత వద్దా? నీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు, ప్రాణం ఇచ్చేవాళ్ళు లేరు. ఒకే ఒక్కడు. భర్త చనిపోయినా ఈ కరోనా పీరియడ్లో మనం చూసాం కదా, 2 సంవత్సరాల్లో. అంతకుముందు అయితే భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, అమ్మ చనిపోయినా, నాన్న చనిపోయినా వెళ్ళి చివరిసారిగా కడచూపు చూసి వాళ్ళ మీద పడి ఏడ్చి మన బాధ, మన వేదనంతా, మన దుఃఖమంతా తీర్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. నల్ల ప్లాస్టిక్ కవర్లో జుట్టేసి దూరం నుండి చూపించేస్తున్న మనకు కూడా తెలియదు. ఇంతకుముందు మనుషులు ఇలా మోసుకుని వెళ్ళేవాళ్ళు. మా నాన్నగారు, మా అమ్మగారు, మా అమ్మమ్మ, మా అమ్మ ఆయన మనుషులు మోసుకుని పోయి కన్నీటి సముద్రంతో పాతి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మోసుకుని పోయేది కాదు. కరోనా పీరియడ్లో జేసీబీలు వచ్చి ఒక శవాన్ని అలా కొట్టేస్తే అది మన్నేస్తుంటే దూరం నిలబడేలాగా చూసేది. కటకట మానవ సంబంధాలు ఎంత రోగము దెబ్బతీసేసింది చూడండి. మన అయినా పోయినా దగ్గరన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడటానికి వీలు లేకుండా, చూడటానికి వీలు లేకపోయినా మన చేతులతో భూస్థాపన చేయటానికి వీలు లేకుండా, మన చేతులతో భూస్థాపన చేయటానికి వీలు లేదు, కనీసం దగ్గరికి వెళ్ళి ఫలానా వాళ్ళ సమాధానం చెప్పడానికి వీలు లేకుండా మానవ సంబంధాలన్నింటినీ మట్టి కరిపించింది ఈ పెనుభూతం అనే కరోనా రోగం. మనుషుడు ఎంత అల్లకల్లోలమైతుంది జీవితం. ఈ రాత్రి మిమ్మల్ని భయపెట్టాలని మాటలు చెప్పట్లేదు. దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మాటలు చెప్తున్నా. మరణం తర్వాత జీవం ఉంది. ఏదో ఒక జన్మలో ఏదో ఒక రూపంలో పుడతానని అనుకోవద్దు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే మరణం తర్వాత తీర్పు ఉంది. విశ్వాసం ఉంచిన వారు పరలోక, యేసునందు విశ్వాసం ఉంచని వారికి నరక. ఈ రాత్రి పరలోకం కావాలా? పాతాళం కావాలా? యేసు కావాలా? యేసు అవసరం లేదా? పట్టణం కావాలా? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు, పునాదులు గల ఆ పట్టణం కావాలా? మీ తీర్మానం ఏంటి? మోకరించండి. యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. పాపల కొరకాయ ఆయన పాపముగా చేయబట్టానికి రక్తమాంసం ధరించి భూమి మీదకి వచ్చినాడు. శిలువ మీదకి వెళ్ళాడు. తన శరీరాన్ని అప్పగించినాడు. రక్తము కార్చినాడు. బైబిల్లో రాయబడిన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా వచ్చి, యేసు రక్తము శుద్ధీకరించలేని పాపం లేదు. యేసు రక్తం బాగు చేయలేని రోగము లేదు. యేసు రక్తము కడగలేనంత దుర్గంధభరితమైన స్థితిలో ఏ పాపి లేడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి నీవెవరైనా యేసు ప్రభువా నేను పాపిని, నా పాపము నాకే హేయంగా అసహ్యంగా ఉంది, నా చుట్టుపక్కల వారు భార్య, భర్త, పిల్లలు, బంధువులు, పరిచయస్తులు, నెలవైన వారు నన్ను చూచి ప్రేమించడానికి బదులుగా అసహించుకుంటున్నారు. నా బతుకు అలాంటి ఘోర స్థితిలోనికి వెళ్ళింది. నువ్వు బాగు చేస్తావా? నువ్వు కడిగి శుద్ధీకరిస్తావా? నువ్వు నాకు కొత్త జన్మనిస్తావా? నువ్వు నన్ను పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్తావా? నీ రూపంలోనికి నన్ను మారుస్తావా? నీ వలే నన్ను చేస్తావా? నీతో పాటు ఉండే అవకాశం ఇస్తావా? ఒక్కసారి నా పాపాలు క్షమించి నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు అని చిన్న ప్రార్థన చేస్తే, యేసు రక్షకుడని నీ హృదయం అందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందుతావు. ఇచ్చిన తీర్మానం చేయకుండా వెనుదిరిగి వెళ్ళొద్దు.
నువ్వు ఆన్లైన్లో ఉన్నా, మైక్రోఫోన్ ద్వారా దూరం నుండి వాక్యం వింటున్నా, కార్లో ఉన్నా, వెహికల్లో కూర్చున్నా, పార్కింగ్ స్లాట్లో ఉన్నా, ఇంటి మిద్ది మీద ఉన్నా, సిట్అవుట్లో ఉన్నా, ఇంట్లో నువ్వు ఎక్కడున్నా సరే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నది వలె ప్రవహించే రక్తపూట ఈనాన్న వైపాలెం ఎఫ్రతా ప్రార్థన మందిరం దగ్గరికి వచ్చింది. రక్షణ పొందకుండా ఈ ప్రెమిసెస్లోకి వచ్చి ఆ యేసు రక్తం అపవిత్రమైందని ఎంచి తన్ని దాడిపోవటానికి ధైర్యం చేయొద్దు. యేసునందు విశ్వాసం ఉంచుము, శుద్ధుడో కమ్ము, పరిశుద్ధుడో కమ్ము, ఆత్మీయమైన రక్షణ విశ్వాసంలోనికి రాము. యేసును అంగీకరించడానికి తీర్మానం చేసుకుని ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. నిన్న చెయ్యెత్తిన వాళ్ళు కాదు, నిన్న రాత్రి యేసును అంగీకరించాలని కోరుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని నిన్న రాత్రి చెయ్యెత్తిన వాళ్ళు కాదు. ఈ రాత్రి యేసు ప్రభు యొక్క ప్రేమ వర్తమానం విని నేను రక్షణ పొందాలని కోరుతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి, దిక్కులు చూడొద్దండి. కళ్ళు మూసుకొని హృదయం తెరవండి. హృదయం మూసుకొని కళ్ళు తెరిస్తే నేరుగా పాతాళంలో తెరుస్తారు. ఆ దౌర్భాగ్య స్థితిలోనికి వద్దు. ఈ రాత్రి యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను కూడా కడిగి పరిశుద్ధపరచని కోరేవారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచడం మేము మీ కొరకు ప్రార్థిస్తాం. సోదరి దేవుడు మీ పాపాలు క్షమించును గాక, అక్క దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మేము రక్షించును గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో శాశ్వత బహుతరములకు సంతోష కారణముగానే ఉందరు గాక. బయట కూర్చున్న వాళ్ళు, షామినాల్లో కుర్చీలో కూర్చున్న వాళ్ళు, వెలపడి కూర్చున్న వాళ్ళు, ఆన్లైన్లో మీరు ఎవరైనా సరే యేసు నా హృదయంలోనికి రా, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చని కోరితే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచని మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? సోదరుల దేవుడు నీ పాపాలు క్షమించును గాక, నీ జీవితాన్ని మార్చును గాక, నిత్య రక్షణ నీకు లభించును గాక, నీ పేరు పరలోకలోని జీవ గ్రంథమందు రాయబడిన గాక, నీ పాపాలు తొలగించబడిన గాక, నీ జీవితం మార్చబడిన గాక, చెప్పిన శక్యమైన మహిమయుక్తమైన సంతోషం నీ హృదయంలోనికి దావానములో వచ్చును గాక, నీ చీకటి వెలుగవును గాక, నీ ఇరుకు విశాలమవును గాక, నీవు శాశ్వత శోభాక్షేమగా ఉందో గాక, బహుతరములకు సంతోష కారణముగా ఉందో గాక, నిత్య రక్షణ కొరకే నీ సిద్ధపరచబడి ఉందో గాక. సోదరి దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక, మిమ్మల్ని అంగీకరించును గాక, మీ తీర్మానం స్థిరపరచును గాక, మేము చేయి పైన పట్టుకున్నను గాక, మీ మీద తన కాంతి ప్రకాశింప చేయను గాక, మీ మార్గుల మీద వెలుగు ప్రకాశించును గాక, మీరు ఆశీర్వాదం నొందుదురు గాక, మీ జీవితం అద్భుతకరంగా దేవుడు మార్చును గాక. ఇంకెవరైనా యేసు నాకు కావాలా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి, యేసు నాకు కావాలా, నా కొరకు ప్రార్థన చేయండి అని కోరేవారు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. సోదరి దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక. కారు తీసుకునే వాళ్ళు ఛేదించండి, కారు తీసుకునే వాళ్ళు ఛేదించండి, మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి. ఇదేం ఎగ్జిబిషన్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తూ మనతో మాట్లాడుతున్న ప్రశస్తమైన సమయము. వ్యర్థం చేయొద్దు, పరలోకాన్ని అనుకోవద్దు. పాతాళానికి పరలోకానికి నడిపించడానికి ఇదే చక్కటి అవకాశం యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఇస్తున్నాడు. తీర్మానం మీదే. ఈ కొడుకులు మీ కొరకే, ప్రయాసం మీ కొరకే, లక్షల్లో ఖర్చు మీ కొరకే, ఏర్పాటు మీ కొరకే, కన్ని ప్రార్థన మీ కొరకే, చెమటోడ్చి ప్రయాసపడింది మీ కొరకే. యేసు ప్రభువారు శిలువలో రక్తం కాచింది మీ కొరకే. ఆ యేసు వద్దా? ఆ ప్రేమ వద్దా? ఆ రక్షకుడు వద్దా? ఆ పరలోక రాజ్యం వద్దా? ఆ దైవ సాన్నిధ్యం వద్దా? ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? చివరిసారిగా అడుగుతున్నాం, మునుపు యేసును అంగీకరించాలని కోరితే, మేము మీ కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడితే మీ కుడి చేతిని తలకు పైగా కలబడేటట్టు ఎత్తి ఉంచండి. ఇంకెవరైనా యేసును అంగీకరించడానికి ఇష్టపడి ప్రార్థన సహాయం కోరి మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి చూపిన మిమ్మల్ని యేసు ప్రభు నామమున అభినందిస్తున్నాం. దేవుడు మీ తీర్మానాన్ని ముద్రించును గాక, మీ చేయి పట్టుకున్నాను గాక, మీ పేరు జీవ గ్రంథంలో రాయను గాక, మీరు శాశ్వత శోభాదిశయముగా బహుతరములకు సంతోష కారణముగా ఉండరు గాక, కొత్త జీవితం మీద అవును గాక, మీరు ఆత్మీయమైన వెలుగులోనికి అడుగు పెట్టుదురు గాక, మరణంలో జీవంలోనికి దాటించబడదురు గాక. ఈ దినము మీకు శుభదినం అవును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ఇది రక్షణ దినం, ఇది నిత్య జీవం కొరకే దేవుడు ఏర్పాటు చేసిన దినం. మీ తీర్మానంలో స్థిరంగా ఉన్నట్లు మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మీకు ఇవ్వబడిన కార్డులో చివరి భాగంలో మీ పేరు, మీ ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్,
పూర్తిగా మీకు ఇష్టమైతే రాయండి. మీకు ఇబ్బందులు ఉన్నాయి పూర్తి అడ్రస్ రాయడం అని అనుకుంటే మీ పేరు మాత్రం రాయండి. మీ పేరు రాయడం కూడా మీకు ఇబ్బంది ఉందంటే నేను రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని మాత్రం రాయండి. కింద భాగాన్ని చించి బ్రదర్స్కి ఇవ్వండి, పై భాగాన్ని మీ దగ్గర ఉంచుకునండి. మీ ఉన్న స్థలాలకు వెళ్ళిన తర్వాత ఆ పై భాగంలో ఉన్న వాక్యాలు చదవండి, క్రమంగా బైబిల్ చదవండి, క్రమంగా ప్రార్థన చేయండి, క్రమంగా ప్రభుని గురించి ఇతరులకు సాక్ష్యం ఇవ్వండి. క్రమంగా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడటానికి మీ వంతుగా మీరు ప్రయత్నించండి. దేవుడు మీ తీర్మానాన్ని ఆమోదించును గాక, అంగీకరించును గాక, ఆశీర్వదించును గాక. ఎవరైతే ఈ స్థలంలోనికి అడుగుపెట్టి యేసు ప్రభు యొక్క ప్రేమ సందేశం విని కూడా ఈ ప్రేమ నాకు అవసరం లేదు, ఈ సిలువ నాకు అవసరం లేదు, ఈ యేసు రక్తం నాకు అవసరం లేదు, నా పాపంలో ఇలాగే ఉంటా, నాకు పరలోక రాజ్యం అవసరం లేదని హృదయాన్ని కఠినం చేసుకుని పరలోకంలో ఎనికిపోతున్నారు, మీ ప్రాణమునకు మీరే ఉత్తరవాదులను తెలియచేయటానికి విచారిస్తున్నాము. భూమిని ఆకాశాన్ని దేవుడు సాక్ష్యంగా పిలిచి నీకు వినిపించిన సువార్తను గురించి ఓ దినాన్ని తీర్పు తీర్చిపోయే దినం ఉంది. అది రాకుండాను గాక, దాపరించుకుండాను గాక, అది నీకు దూరమవును గాక. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు ఇంటి వారిని రక్షణ పొందుతారు. ప్రార్థన.